Students, very good morning to you all. Good morning, ma'am. Very good morning. So, అమ్మ మీరు ఎవరు మాట్లాడేది? సో అక్కడ మీరు ఒక్కసారి రీనేమ్ చేసుకోండి అమ్మా. ఫోన్ నెంబర్ తో ఉన్నది. సో అక్కడ మీరు రీనేమ్ చేసుకోండి. Okay, ma'am. సో పార్టిసిపెంట్స్ లోకి వెళ్తే పైన నీ నేమ్ వస్తది. సో అక్కడ క్లిక్ చేస్తే రీనేమ్ అని వస్తది. సో ఆ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది ఎడిట్ చేసి సో నీ నేమ్ అండ్ కాలేజ్ నేమ్ పెట్టండి. ఓకేనా? సో గెలాక్సీ J7 ప్రైమ్ డైలీ చెప్తున్నా అమ్మా, ప్లీజ్ మీరు అది మార్చుకోండి. అండ్ ప్లీజ్ మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి, వీడియోస్ ఆన్ చేయండి ప్లీజ్. సో వింటున్నారా లేదా అనేది నాకు తెలియడం లేదు. సో అందుకే ఇట్స్ అ రూల్ అన్నమాట. కంపల్సరీగా అందరూ మీ వెబ్ క్యామ్స్ అనేది ఆన్ చేసి పెట్టాలి. ఓకే. వీరప్రతాప్, హౌ ఆర్ యు? అన్మ్యూట్ చేసుకో. Good morning, ma'am. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు వీరప్రతాప్? I am good, ma'am. సో సాటర్డే వైవా జరిగింది కదా? అవును మేడం. సో మరి సాటర్డే నువ్వు క్లాస్ కి అటెండ్ అవ్వలేదా? అయినాను మేడం. మరి ఎందుకు ఆన్సర్ చేయలేదు? ఇంగ్లీష్ చదవటానికి రాదు మేడం. అయ్యో అట్లా ఏం లేదు. సో నీకేం వచ్చో అదే చెప్పాలి. ఓకేనా? సో క్లాస్ లో అంత మంచిగా రెస్పాండ్ అవుతున్నావు, బట్ క్వశ్చన్స్ అడిగేసరికి ఎందుకు అంత బ్యాక్ ఫార్వర్డ్ అయిపోయావు? నువ్వు ఇంకా అరుణ్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, చక్కగా చెప్తున్నారు, బట్ ఎందుకు అలాగా? ఇంగ్లీష్ చదవటానికి రాదు మేడం, అందుకని చెప్పలేను. అదేం లేదు. సో నువ్వు తెలుగు మీడియమా? అవును మేడం. సో స్టీఫెన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? వై ఆర్ యు లాఫింగ్? తెలుగు రాదంటే ఏం చెప్పాలి నన్ను? హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సో నువ్వు కూడా ఎమ్మిగనూర్ బాయ్స్ కాలేజా? అవును మ్యామ్, yes మ్యామ్. ఓకే. సో వీర ప్రతాప్ నీ క్లాస్మేట్. అవును మ్యామ్. ఓకే అమ్మా, ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోవాలి. సో చెప్తున్నాను కదా, సో మెనీ టైమ్స్ ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోండి. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. How are you, ma'am? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? I'm fine, ma'am. ఓకే. సో సుధీర్, నువ్వు నేమ్ రీనేమ్ చేసుకోమా నీ కాలేజ్ నేమ్ తోటి అక్కడ. సో విల్ వెయిట్ ఫర్ 5 more minutes. సో let the students, let your friends join. So later we'll continue the class. సో స్టీఫెన్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సో రిమైనింగ్ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి టు అవాయిడ్ డిస్టర్బెన్స్ ప్లీజ్. స్టిల్ ఐఎమ్ రిపీటింగ్. ఒప్పుకుంటాను కదా. సో నీ దగ్గర నుంచా డిస్టర్బెన్స్ స్టీఫెన్? లేదు మ్యామ్. సో ఇంటి దగ్గర ఉన్నావా? అవును మ్యామ్. అది అక్కడ నుంచేనా అయితే? చెప్పండి మ్యామ్. ఓకే. సో మీరు తెలుగు మీడియం నుంచమ్మా? లేదు, ఇంగ్లీష్ మీడియం మ్యామ్. ఇంగ్లీష్ మీడియం. సో ఎప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం? I changed my name, ma'am. 6th నుంచి మేడం. I changed my name, ma'am. ఓకే ఓకే డన్. సో మ్యూట్ లో ఉండండి ప్లీజ్. 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం. సో జీజేసీ బాయ్స్ ఎమ్మిగనూర్ ఇంగ్లీష్ మీడియం కాలేజేనా? అవును మ్యామ్. ఓకే ఓకే. సో వీరప్రతాప్ ఒకసారి అన్మ్యూట్ చేసుకో. మేడం. ఓకే. సో నీకు తెలుగు మీడియం నుంచి వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లో జాయిన్ అయ్యావు అంతేనా? లేదు మేడం, తెలుగు మీడియమే మేడం. ఇప్పుడు తెలుగు మీడియమే. సో అంటే ఎమ్మిగనూర్ బాయ్స్ రెండు ఉన్నాయా? తెలుగు మీడియం అండ్ తెలుగు మీడియం. అవును మేడం. ఓకే ఓకే. సో మరి ఏం చేస్తున్నావు మరి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి? వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ యు ఆర్ టేకింగ్? స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకుంటున్నాం మేడం, బుక్స్ అక్కడక్కడ. వచ్చిందా మరి?
ప్రయత్నం చేస్తున్నాం మేడం. చిన్న చిన్న పదాలు యెస్. యెస్. వస్తున్నాయి సో, మేడం. అదే మనము ప్రయత్నం చేయాలి. చూడండి చిన్న పిల్లలు ఏం సరే. చేస్తా ఉంటారు. సో, చిన్నగా అమ్మ, తాత అని మాట్లాడుతా ఉంటారు కదా! సో, మనం గూడా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కిడ్సే మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం సిగ్గుపడకూడదు. సో, సరే. ఏమనుకో మీరు చాలా మంది ఏంటంటే మనం ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, సో, నేను సరిగ్గా మాట్లాడలేదు అందుకే వాళ్ళు నవ్వుతారు. ఇట్లాంటివన్నీ మనం పక్కన పెట్టేసేయాలి. సో, ఫస్ట్ సరే మనం మేడం. వాట్ ఈస్ అవర్ మోటో టు లెర్న్ ఇంగ్లీష్. అవునా? సో, ఇంత అవును. స్ట్రగుల్ ఇవన్నీ తీసుకున్నది మెయిన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రమే. అవునా కదా! అవును మేడం. సో, దానికోసం మనం ఏం చేయాలంటే గ్రాడ్యుయల్లీ చిన్న చిన్నగా సో, మెయిన్ మీ పక్క వాళ్ళు ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఉన్నారా నీ దగ్గర? సో, ఇప్పుడు నువ్వు ఇంట్లో మాట్లాడడం ఇంట్లో ట్రై ఇంటున్నాం మేడం. చేసావనుకో అమ్మా? ఇంట్లో ఉండి ఇంటున్నాం మేడం. కాలేజ్ లేదు మేడం. కాలేజ్ లేదా? ఏ లేదండి. హాలిడేనా ఇవాళ? అవును మేడం. దేనికి? మేడం వాళ్ళకి అందరికి ఎలక్షన్ డ్యూటీస్ చేస్తుంటే ఎలక్షన్ డ్యూటీ. రైట్. ఈరోజు రైట్. రైట్. అవును మేడం. ఓకే. సో, నువ్వు కాలేజ్‌కి వెళ్ళినప్పుడు సో, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! మీ అవును ఫ్రెండ్స్ మేడం. తోటి నువ్వు చిన్న చిన్నగా చిన్న వర్డ్స్, సెంటెన్సెస్ మాట్లాడడం ట్రై చెయి. అంటే గివ్ మీ యువర్ పెన్, గివ్ మీ యువర్ వాటర్ బాటిల్, ప్లీజ్ గివ్ మీ థట్ లేకపోతే కమ్ లెట్ అస్ గో ఔట్ ఇట్లాంటి చిన్న చిన్నవి మాట్లాడుతా ఉంటే సో, డైలీ ఏంటంటే 2, 3 డేస్ అయ్యేసరికి నీకు మాక్సిమమ్ నీకు కొన్ని వర్డ్స్ ఫ్లూయెంట్‌గా ఎలా మాట్లాడాలనేది తెలుస్తది. అంటే అయ్యే వర్డ్స్. సో, సరే తర్వాత మేడం. 1 వీక్‌కి అలాగా. సో, టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. సో, మనము స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకున్నప్పటికి కూడా మనము నోరు విప్పి అన్‌లెస్ అండ్ అంటిల్ మనం అవును ప్రయత్నం మేడం. చేయందే మనకేమీ రాదు. అవునా? అవును మేడం. సో, అవును. ఎందుకంటే మన మీద ఎఫర్ట్స్ ఎక్కువున్నాయి. సో, స్టిల్ నువ్విప్పుడు ఇంటర్మీడియేట్‌లో తెలుగు మీడియం. బట్ ఆఫ్టర్ అవును నువ్వు మేడం. డిగ్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సో, వి హావ్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సరే మేడం. అవునా? సో, అందుకని అద్ ఎందుకంటే టు అవాయిడ్ దట్ డిస్టర్బెన్స్ దట్ డిఫికల్టీస్ సో, యూ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్. రైట్. మేడం. ఓకే మేడం. ఓకే. సో, అది మీరు కంపల్సరీగా ఏం లేదు మన చేతుల్లోనే ఉంది. సో, ఆల్రెడీ మీకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ సార్ చెప్పారు కదా! సో, దేనికైనా 21 డేస్ అనేది ఒక గ్రేస్ పీరియడ్ అన్నమాట. సో, ఆఫ్టర్ 21 డేస్ డైలీ నువ్వు గాని ప్రాక్టీస్ చేస్తే పక్కన పెట్టేసేయండమ్మా. ఓకేనా? సరే సో, మేడం. చాలా మంది అదే డిఫికల్టీ ఫీల్ అవుతారు. ఇంగ్లీష్ అంటే గ్రామర్ నాకేమీ రాదు. అదేమీ కాదు. సో, నీకు ఫస్ట్ రావాల్సిందేంటంటే డైలీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది నీకు ఇంగ్లీష్‌లో రావాలి. సో, మీ టీచర్స్‌ని సరే విష్ మేడం. చేస్తావు. గుడ్ మార్నింగ్ మేడమ్ హౌ ఆర్ యూ అని అడుగుతావు. సో, అవును అలాంటి మేడం. చిన్నవి. సో, డే బై డే అట్లాగా చిన్న చిన్న సెంటెన్సెస్ ఆహ్, మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే సో, ఫైనల్లీ విల్ బికమ్ ఎ ప్రోస్. ఓకే. సో, రిమైనింగ్ సరే ప్లీజ్ మేడం. మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. ప్లీజ్ ఆన్ యూర్ వెబ్ క్యామ్స్. గెలాక్సీ జేసన్ ప్రైమ్. మా గెలాక్సీ జేసన్ ప్రైమ్ మీరు రీనేమ్ చేసుకోండి. సో, ఆల్రెడీ వి హావ్ 23 పార్టిసిపెంట్స్. సో, మనము క్లాస్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. సో, మనము చెప్పుకుంటున్నాం గదా! అండ్ ఎవ్రీ సాటర్‌డే విల్ హావ్ అన్ అసెస్మెంట్ ఆర్ వైవా. ఓకే. సో, చాలా మంది ఏదో క్లాస్ చెప్తున్నారు గదా! ఇదొక టైమ్ వేస్ట్ లాగా మీరు ఏంటంటే సెపరేట్‌గా వచ్చేసి మొబైల్స్ ముందు కూర్చొని చాలా మంది ఐ కెన్ సీ దెమ్. ఏంటంటే అదొక టైమ్ వేస్ట్ లాగా చేస్తున్నారు. బట్ రిమెంబర్ వన్ థింగ్ ఈ ప్రోగ్రామ్ చాలా చాలా బెనిఫిట్ మీకే. ఓకే. సో, వాటెవర్ వి ఆర్ టెల్లింగ్ అనేది మీకిప్పుడు కాదు ఫ్యూచర్‌లో గూడా మీకు చాలా ఉపయోగపడతది. ఓకేనా? సో, అండ్ అనదర్ ఇన్‌స్ట్రక్షన్ ఈస్ ప్లీజ్ మీకేం చెప్తున్నావో అవి మీరు నోట్ చేసుకోండి. సో, రెండోది డోంట్ టచ్ యువర్ మొబైల్స్ ఆర్ ల్యాప్‌టాప్ ఆర్ ఎనీథింగ్. వైల్ యూ ఆర్ లిస్టెనింగ్ టు ద క్లాస్ డోంట్ టచ్ ఎనీథింగ్. సో, అస్తమానికి దాన్ని చూడడం, స్క్రీన్ స్క్రోల్ చేయడం ఇట్లాంటివన్నీ చేయొద్దు. మ్యూట్, అన్‌మ్యూట్ ఏం చేయొద్దు. మీకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ రైజ్ యూర్ హ్యాండ్ విల్ అన్‌మ్యూట్ యూ. ఓకే. సో, ప్లీజ్ లిసన్ టు ద ఇన్‌స్ట్రక్షన్స్. డైలీ ఇదొక డిస్టర్బెన్స్ అయిపోతుందమ్మా. చాలా మంది సో, అన్‌మ్యూట్ చేసేసుకుంటున్నారు. సో, బట్ తర్వాత ఇంకా డౌట్స్ లేకపోయినా సరే దే ఆర్ రైజింగ్ దేర్ హ్యాండ్. ఓకే. సో, అన్నెసెసరీగా ఇవన్నీ ఏం లేదు. కొంచెం కాన్సంట్రేషన్ దెబ్బతింటది. సో, మీకేం చెప్పాలనుకుంటున్నామో అవి సరిగ్గా మేము పోర్ట్రే చేయలేము. ఓకే. సో, మనము దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం? దేని గురించి నేర్చుకుంటున్నాం. సో, అబౌట్ ద రిటన్ కమ్యూనికేషన్ కదా! సో, దీని గురించి వైవా క్వెషన్స్ కూడా అడగడం జరిగింది. సో, సాటర్‌డే. సో, రిమెంబర్ ఈ వీక్‌లో జరిగిందంతా మళ్ళీ సాటర్‌డే వి విల్ హావ్ అన్ అసెస్మెంట్. సో, ఐదర్ వైవా ఆర్ ఎగ్జామ్. సో, మీకు చెప్పింది ప్రతీదీ కూడా మీరు నోట్ చేసుకొని సో, ప్లీజ్ రివైజ్ ఇట్ సో థట్ యూ కెన్ ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్. రైట్.
So we have been learning about the written communication, right? So written communication lo manam em నేర్చుకున్నాం, what are the types of communication? Okay, so then what is the importance of written communication? Okay, and ఇంకా vowels and consonants ఒకటి నేర్చుకున్నాం. Okay, so next we'll continue our topic. So remember one thing, if you have any doubts, please raise your hand. సో ఇంకా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి చాలా మంది, సో దాని తర్వాత మనం న్యూస్ రీడింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో దెన్ విల్ స్టార్ట్. ఓకే, సో స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఇస్ ఇట్ ఓకే? తలారి శివాంజనేయులు. ఓకే ఓకే, ఇలా చూపించు. ఓకే, సో స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి. సో ఆల్ ఆఫ్ యూ మీ పెన్స్ అండ్ పేపర్స్ దగ్గర పెట్టుకొని, సో వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్ యూ, సో ప్లీజ్ మేక్ ఎ నోట్. దెన్ ప్రిపోజిషన్స్ అండ్ నౌన్స్. సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని చెప్పుకున్నాం కదా. సో ద ఫ్రైడే, so what are the parts of speech? Noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, interjection, and how to pronounce అనేది అది కూడా చెప్పాను నేను. Okay, then today we'll learn about the అంటే prepositions and nouns, అంటే still more with examples. Okay, సో ఎందుకంటే మనకి ప్రిపోజిషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే టు ప్రిపోజిషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో ప్రీపోజిషన్ we can read it as preposition. ఏం లేదు, మనం అర్థం అవడం కోసం అని. సో పొజిషన్ అనే పదం అక్కడ ఉంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ నో ద ఎగ్జాక్ట్ పొజిషన్. సో సెంటెన్స్ లో ఏదైతే చెప్తున్నామో దాని గురించి ద ఎగ్జాక్ట్ పొజిషన్. ఓకే, సో అది మనము తెలుసుకుంటాం. సో ప్రిపోజిషన్స్ అండ్ నౌన్స్. సో ఇందులో ఏం లేదు, మనం ప్రిపోజిషన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆన్, అండర్, అది. సో క్లియర్ గా అర్థం చేసుకోవడానికి. సో ఇందులో ఈ సెంటెన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒకవేళ మీరు మొబైల్స్ లో కనెక్ట్ అవుతే ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్, ఆర్ ఎల్స్ మీరు ప్రొజెక్టర్ కానీ ఎందులోనైనా కనెక్ట్ అవుతే సో ప్లీజ్ మేక్ ఎ నోట్. ఓకే, సో ఇందులోని ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇందులోని రెడ్ కలర్ లో మీకు మార్క్ చేసి ఉంది కదా. సో ఆ రెడ్ కలర్ ది ఏంటంటే ప్రిపోజిషన్. ఓకే, సో రెడ్ కలర్ ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్. ఓకే, సో ఆన్. నెక్స్ట్ బ్లూ కలర్ లో ఏదైతే ఉందో అది నౌన్ అన్నమాట. ఓకేనా? సో వాట్ ఎవర్ ఇండికేటెడ్ ఇన్ రెడ్ ఇట్ ఈస్ ప్రిపోజిషన్, అండ్ వాట్ ఎవర్ ఇండికేటెడ్ ఇన్ బ్లూ ఇస్ ఎ నౌన్. ఓకే, సో ఈజ్ ఎ నౌన్. దెన్ సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇప్పుడు మనం ప్రిపోజిషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ది ఎగ్జాక్ట్ పొజిషన్, అవునా? సో ఇప్పుడు బాల్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ బాల్? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాల్? టేబుల్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇదే అనే ఎక్కడ ఉంది అనేది చెప్పేదే మనకి ప్రిపోజిషన్ అంట. ఓకేనా? సో ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎ నౌన్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈస్ అండర్ ద చైర్. సో వేర్ ఇస్ ద క్యాట్? వేర్ ఇస్ ద క్యాట్? అండర్ ద చైర్ అంటే చైర్ కిందన ఉంది. నెక్స్ట్, ద ఫోర్ సిస్టర్స్ క్వారల్డ్ అమాంగ్ themselves. సో హియర్ నౌన్ ఈస్ సిస్టర్స్. సో మీకు సఫిక్సెస్ ఆఫ్ నౌన్స్ చెప్పినప్పుడు అక్కడ నౌన్స్ కి ఏమొస్తుంది? లాస్ట్ లో ఎస్ అనేది వస్తుంది అని ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో అండ్ అమాంగ్, ఎవరెవరు ఫైటింగ్ చేసుకున్నారంట? క్వారలింగ్ ఎవరి మధ్యలో జరిగింది? ద ఫోర్ సిస్టర్స్ క్వారల్డ్ అమాంగ్ themselves. ఓకే, అమాంగ్ అనరు, అమంగ్. ఓకే, నెక్స్ట్, హియర్ ఈస్ ద బుక్ యు ఆస్క్డ్ ఫర్. నువ్వు అడిగావు కదా ఆ బుక్, ఇదే. సో ఫార్. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్స్ అమ్మా ఇవి, నథింగ్ టు టీచ్ ఇన్ దిస్. నెక్స్ట్, స్టిల్ మోర్ ఎగ్జాంపుల్స్. దేర్ ఆర్ 4 eggs ఇన్ ద బాస్కెట్. ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి? బాస్కెట్ లో ఉన్నాయి. సో ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? సో there are 4 eggs in the basket. Next, I'll have tea instead of coffee. Instead of, what is meant by instead of? What happened?
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో స్వాతి is sitting beside రాధా. సో ఇక్కడ మీకు రెండు వర్డ్స్ ఉంటాయి, బిసైడ్ అండ్ బిసైడ్స్. విన్నారా ఎప్పుడన్నా? బిసైడ్ అండ్ బిసైడ్స్. సో అది ఆ రెండాటికి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం తర్వాత. సో బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్వాతి సిట్టింగ్ బిసైడ్ రాధా. బిసైడ్ అంటే బి సైడ్ అంటే సైడ్, పక్కన. ఓకే స్టీఫెన్, అర్థమవుతుందా? బిసైడ్ అంటే ఏంటి? పక్కన. సో బిసైడ్స్ అంటే ఎస్ వచ్చింది అనుకో, ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ అని అర్థం. ఐ ప్రిఫర్ కాఫీ బిసైడ్స్ టీ అంటే ఐ ప్రిఫర్ కాఫీ బిసైడ్స్ టీ అన్నాం అనుకో, అంటే దాని అర్థం ఏంటి? కాఫీయే ప్రిఫర్ చేస్తాను టీ కంటే, టీకి బదులు నేను కాఫీ ప్రిఫర్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్. నెక్స్ట్, ఐ రోట్ ఎ లెటర్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ రిఫార్మ్. ఓకే, ఐ రోట్ ఎ లెటర్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ రిఫార్మ్. రిగార్డింగ్ అంటే దానికి సంబంధించింది. He acted according to my directions. He acted according to my directions. So all these are prepositions, example of a prepositions. Okay. So shall I move this slide? Instead of, beside, regarding, according to, all those things explain about the exact position. అర్చన ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అర్చన, వాట్ హ్యాపెన్? సో ఎందుకు మీరు అన్నెసెసరీగా హ్యాండ్ రైజ్ చేస్తున్నారమ్మా? నిజంగా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే ఎందుకు ఊరికే డిస్టర్బెన్స్? అది వచ్చు ఇక్కడ దొరకకుండా ఏం తినము అంటే అన్నిసార్లు వచ్చుతుంది ఉంటాను అది కాదు. అమ్మో, అప్పో A31 ఒకసారి మీ వెబ్ క్యామ్ ఆన్ చేయండి. అప్పో A31. సో మాట్లాడలేనప్పుడు అమ్మ మీకు మరీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ దెన్ ఓన్లీ యూ రేజ్ యువర్ హ్యాండ్. అన్నెసెసరీగా మీరు హ్యాండ్ రేజ్ చేయడం, మేము అన్మ్యూట్ చేయడం, మీరు మాట్లాడకపోవడం, ఇవన్నీ లాట్ ఆఫ్ టైం వేస్ట్. మీకు సబ్జెక్ట్ కావాలా లేకపోతే అట్లాంటివి ఏమైనా కావాలా? సో ఇట్లాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్. సో డైలీ ఇట్లానే చెప్తున్నాను, బట్ వై యు ఆర్ నాట్ లిస్నింగ్? సో డౌట్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రేజ్ చేయండి. సో దెన్ అప్పుడు మేము అడుగుతాం, బట్ ఎందుకు అన్మ్యూట్ చేసుకుంటున్నారు అన్నెసెసరీగా తెలియడం లేదు. సో దెన్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఇందాక చెప్పాను కదా, సో కరెక్ట్ యూజ్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్. సో బిసైడ్ కి బిసైడ్స్ కి డిఫరెన్స్ అన్నమాట. సో వి బిల్డ్ అవర్ హౌస్ బిసైడ్ ఎ టెంపుల్ అంటే టెంపుల్ పక్కన మేము హౌస్ కట్టుకున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్, లతా మేడం నోస్ తమిళ్ బిసైడ్స్ ఇంగ్లీష్. ఓకే, సో లతా మేడం నోస్ తమిళ్ బిసైడ్స్ ఇంగ్లీష్ అంటే సో దాంతో పాటు, ఇన్ అడిషన్ టు. ఓకే, సో బిసైడ్ కి బిసైడ్స్ కి అది అర్థం. నెక్స్ట్, మెయిన్ చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యేది ఇక్కడ, హౌ టు యూజ్ సిన్స్ అండ్ ఫార్. సో హియర్ ఐ విల్ టెల్ ఎ సింపుల్ టెక్నిక్ హౌ టు యూజ్ సిన్స్ అండ్ ఫార్. ఓకే, సో హ్యావ్ యూ అది నోటింగ్ అమ్మా? సో నోట్ చేసుకుంటున్నారా? దెన్, సో I have been sleeping since 9 o'clock. I have been sleeping for 6 hours. సో ఇక్కడ మనకి కామన్ థింగ్ ఏంటి? I have been వరకు వచ్చింది, అవునా?
సో బట్ హౌ టు యూజ్ ఏ ప్లేస్ లో సిన్స్ అనేది యూజ్ చేయాలి, ఏ ప్లేస్ లో ఫోర్ అనేది యూజ్ చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకటి సిన్స్ దగ్గర ఏమని మీకు నంబరింగ్ అనేది ఉంది, అండ్ ఫార్ దగ్గర 6 అవర్స్ అని ఉంది, అవునా? సో వెన్ టు యూజ్ సిన్స్ అంటే, సో ఎప్పుడైనా సరే మనము ఇయర్స్ కానీ లేకపోతే నంబరింగ్ మెయిన్ సింపుల్ గా ఐడెంటిఫై చేయాలి అని అంటే, సో నంబరింగ్ ఎక్కడైతే ఉంటే అక్కడ మనము సిన్స్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఫార్ ఈజ్ యూజ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ఏ పీరియడ్, అంటే 6 అవర్స్. 6 అవర్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ అనేది తెలియదు కానీ బట్ 6 అవర్స్ అనేది చెప్పారు అక్కడ, ఓకేనా? సో అలాగే ఇక్కడ సిన్స్ కి వచ్చేసరికి సో 9 o'clock అని ఉంది, అంటే ఎగ్జాక్ట్ నెంబరింగ్ అనేది అక్కడ ఇచ్చేసారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫార్. సార్ ప్లీజ్ మ్యూట్ చేయండి సార్ అందరిని ఒకసారి. సో లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఎవరికైనా డౌట్ కానీ లేకపోతే ఆన్సర్ కానీ చెప్పాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయమని మేడం. అప్పుడు ఆల్రెడీ చెప్పాను సార్, ఆల్రెడీ చెప్పాను, బట్ అన్నెసెసరీగా హ్యాండ్ రైస్ చేస్తున్నారు. తీరా అన్మ్యూట్ చేసేసరికి సో అక్కడ కామెడీ చేసుకొని నవ్వుకుంటున్నారు సార్. ఇది చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉంది మేడం. కాలేజ్ అది వాళ్ళు ఏ కాలేజ్ కనుక్కోండి మేడం సార్. అట్లీస్ట్ మరి స్పాక్స్ అక్కడ కొంచెం ఓకే. మీరు ఏం అనద్దు మేడం, జస్ట్ ఎవరైతే మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ కాలేజ్ పేరెంట్ కనుక్కొని చాలు మేడం, ఇంకేం అవసరం లేదు. సో కీప్ ఆన్ టెల్లింగ్, బట్ ఎందుకు అంటే ఎస్పెషల్లీ గర్ల్స్. సో అక్కడ స్పాక్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీ అండర్ లో పిల్లల్ని ఉంచండి. సో ఎందుకంటే సో దీని ద్వారా బెనిఫిట్ పొందే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, thank you so much sir for your support. So this is the difference of using since and for. Okay, so మళ్ళీ చెప్తున్నాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. డౌట్స్ ఉంటేనే హ్యాండ్ రేజ్ చేయండి. సో నేను తర్వాత క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు, బట్ అన్నెసెసరీగా మీరు హ్యాండ్ రేజ్ చేయొద్దు ప్లీజ్. సో టు అవాయిడ్ డిస్టర్బెన్స్ అంతేమా, కాన్సన్ట్రేషన్ గా చెప్పడానికి కుదరటం లేదు, సో అందుకని. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు సిన్స్ అనేది పెట్టాలి అంటే సో దాని తర్వాత నంబరింగ్ అనేది ఉంటది, లేకపోతే 10 AM కానీ 9 o'clock కానీ లేకపోతే 1984 కానీ లేకపోతే ఇయర్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి నంబరింగ్ అనేది ఉంటది. ఓకే, సో అలాంటి టైంలో మనం సిన్స్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఫార్ అనేది ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ టైం అన్నమాట. ఓకే, సో ఫార్ ఈజ్ యూజ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ఏ టైం, అంటే ఎంత టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది చెప్పరు, బట్ 6 hours, 2 hours, 3 hours. ఓకే, సో ఐ విల్ మీట్ యూ ఆన్ మండే. ఓకే, సో అలాగా ఒకవేళ లేకపోతే ఇయర్స్ అంటే ఫర్ 6 years 7 years ఇట్లా అన్నమాట. ఓకే, దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 3 years. ఓకే, దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 3 years. 3 years అంటే ఏ 3 years తెలియదు, ఎప్పటి నుంచి అన్నా అవ్వచ్చు, బట్ సిన్స్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు అంటే దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2012. ఓకే, అంటే 2012 నుంచి వాళ్ళు ఇదే హౌస్ లో ఉంటున్నారు. సో ఎప్పుడైనా జస్ట్ సింపుల్ ఆన్సరింగ్. సో ఎప్పుడైనా సరే ఫార్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఉంటది, బట్ సిన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది ఉండదు. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. So this one, the dog was chased by the boy with a stick. The dog was chased by the boy with a stick. So dog ni evaru chase chestunaru? The boy. Dentoti? With a stick. Okay, so ikkada prepositions uses chudandi. Okay, next, the tree was cut by the man with an axe. So by the man, every cheta. Okay, so and దేని యూజ్ చేసుకొని విత్ అండ్ యాక్స్. ఓకే, సో ఈ రెండాటిలో బై అండ్ విత్ యూసేజ్ ఉన్నది. ఓకే, ద డాగ్ వాస్ చేస్డ్ బై ద బాయ్ విత్ అ స్టిక్, అండ్ నెక్స్ట్ ద ట్రీ వాస్ కట్ బై ద మ్యాన్ విత్ అన్ యాక్స్.
సో బై అండ్ విత్ యూజెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా, వేర్ టు యూస్ అమాంగ్ అండ్ వేర్ టు యూస్ బిట్వీన్. ఓకే, సో వేర్ టు యూస్ అమాంగ్ అండ్ వేర్ టు యూస్ బిట్వీన్. సో మోస్ట్లీ చాలా మందికి ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలా అంటే సిన్స్ అండ్ ఫార్ యూసెస్ దగ్గర మనకి ఎట్లా కన్ఫ్యూజన్ వస్తుందో, ఇన్ ద సేమ్ వే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ టు యూస్ వేర్ టు యూస్ అమాంగ్ అండ్ వేర్ టు యూస్ బిట్వీన్. ఓకే, సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బిట్వీన్ అంటే ఇద్దరు వ్యక్తుల్ని సంబోధించినప్పుడు, సో అలాంటి టైంలో మనము బిట్వీన్ అనేది ఉపయోగిస్తాము, అంటే వాళ్ళ మధ్యన. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, దే షేర్ ద యాపిల్ బిట్వీన్ ద టూ బాయ్స్. ఓకే, సో ఏమని చెప్పారు అక్కడ, యాపిల్ ఎవరు షేర్ చేసుకున్నారంట, ఆ ఇద్దరు బాయ్స్ మధ్యలో షేర్ చేసుకున్నారు, అంతేగాని మీకు నాకు ఇవ్వలేదు కదా, అవునా? సో ఓన్లీ యాపిల్ వాజ్ షేర్డ్ బై దోస్ టూ బాయ్స్ ఓన్లీ. సో ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కంపల్సరీగా మీకు అక్కడ సెంటెన్సెస్ లో ఉంటది, 2 members మాత్రమే, 2 friends ఆర్ 2 things, 2 birds, ఎనీథింగ్. సో ఏదైనా సరే 2 అనే నెంబర్ ఉంటే మీకు కంపల్సరీ ఎక్కడ బిట్వీన్ అనేది పెట్టాలి. ఓకేనా? సో ఇఫ్ ఎవర్ యూ సీ ఇన్ ఏ సెంటెన్స్ 2 అనేది ఉంటే మీరు బిట్వీన్ అని పెట్టాలి. సో రిమైనింగ్ ఎక్కడన్నా సరే, అంటే ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఫ్యామిలీ కానీ అలాగా ఏమైనా ఉంటే అప్పుడు అమాంగ్ అని పెట్టచ్చు. ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్ కిరణ్, లత, రవి అని చెప్పేసి ఇస్తాడు. అంటే అక్కడ ఎన్ని నంబరింగ్ ఉన్నది, ఎన్ని పర్సన్స్ ఉన్నాయి, 3 పర్సన్స్ గురించి ఉన్నాయి, అంటే మోర్ దాన్ 2 వి కెన్ యూస్ అమాంగ్ అన్నమాట. ఓకేనా? సో ఎక్కడైనా సరే ఓన్లీ 2 members మధ్యలో షేర్ చేస్తే, లేకపోతే 2 members మధ్యలో దాన్ని షేర్ చేయడం కానీ, లేకపోతే ఏదో ఒకటి, సో అలా చేస్తే అక్కడ మనము బిట్వీన్ అనేది ఉపయోగించవచ్చు. ఆర్ ఎల్స్ మోర్ దాన్ 2 అనేది ఉంటే కంపల్సరీగా అక్కడ వి హ్యావ్ టు యూస్ అమాంగ్. ఓకేనమ్మా? సో ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్. నెక్స్ట్, సో పొజిషన్స్ ఆఫ్ అ టైమ్. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటంటే, సో ఆన్ మండే ఇలాంటివన్నీ కొన్ని యూజ్ చేయడం రాదు. ఓకే, వేర్ టు యూస్ ఎగ్జాక్ట్ ప్రిపోజిషన్ రిగార్డింగ్ టైమ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, సో ఇన్, ఆన్, అట్. ఓకే, సో ఇన్ అనేది పార్ట్స్ ఆఫ్ డేస్. అంటే ఎలా అంటే ఇన్ ద మార్నింగ్. అమ్మ మెయిన్ ఈ స్లైడ్ ఏదైతే చూపిస్తున్నానో ఇప్పుడు, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ యు ఆర్ కాన్వర్సేటింగ్ ఇన్ యువర్ విత్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ ఎల్స్ ఎనీవన్. ఓకే, సో ఎగ్జాక్ట్ టైం. సో మన హెడ్డింగ్ ఏముంది ఇక్కడ, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో వాట్ ఈస్ ద హెడ్డింగ్? ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అంటే మనము టైం గురించి, అంటే డేస్ కానీ లేకపోతే ఇప్పుడు అని, అంటే టైం అనే సందర్భం వచ్చినప్పుడు సో ఏ ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేయాలని మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే పార్ట్స్ ఆఫ్ డేస్ అన్నమాట. అంటే మనకి పార్ట్స్ ఆఫ్ డేస్ అంటే ఏమున్నాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, ఇలాంటి సందర్భాల్లో ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, అలాగే కానీ ఆన్ ద, అట్ ద అని ఏమీ చెప్పరు. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ డేస్, మార్నింగ్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ అని అలా. ఓకేనా? నెక్స్ట్ అలాగే మంత్స్. సో ఏప్రిల్, ఇన్ ది ఏప్రిల్, ఇన్ మే, వి హ్యావ్ సమ్మర్ హాలిడేస్ ఇన్ మే. ఓకే, సో అలాగే ఇయర్స్ కానీ, మంత్స్ కానీ, సెంచురీస్. సో మీరు ఎప్పుడు పుట్టారు అంటే ఏం చెప్తారు? సో జనరల్ గా మనము స్పీచెస్ ఏమైనా చెప్పినప్పుడు హీ వాస్ బోర్న్ డాష్ అని చెప్తారు. సో ఏం చెప్తారు అలాంటి సందర్భాల్లో? సో మీకేం డౌట్ రాలేదా? సో అలాంటి సందర్భాల్లో మనం ఆన్ చెప్తాం. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇస్తున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ లో మనం ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇవ్వడం లేదు, అవునా? సో ఇన్ ద మార్నింగ్ అంటే ఏ మార్నింగ్ అన్నా కావచ్చు, ఆఫ్టర్నూన్, అలాగే ఏప్రిల్, ఏ ఏప్రిల్ అన్నా కావచ్చు, ఏ సంవత్సరం ఏప్రిల్ లో అన్నా కావచ్చు,
ఏ ఇయర్ మే అన్నా కావచ్చు, అవునా? సో ఎగ్జాక్ట్ మనము ఇయర్ ఇదే ఇయర్ లో ఈ మార్చ్ ఏప్రిల్ అని మనము చెప్పడం లేదు. సో ఎనీ మంత్. సో అలాంటి సందర్భాల్లో మనము ఇన్ వాడతాం. మరి ఆన్ అనేది ఎక్కడ వాడతాం? ఎగ్జాక్ట్ గా మనము డేట్ అనేది చెప్పినప్పుడు. అంటే ఐ వాస్ బోర్న్ ఆన్ ఏప్రిల్ 15th. ఓకే, సో మై బర్త్డే ఈస్ ఆన్ అలాగా. ఓకేనా? సో హాలిడేస్ విత్ డే, కంపల్సరీగా డే, ఆన్ క్రిస్మస్, ఆన్ లేబర్ డే. సో డేస్ ఆఫ్ ద వీక్, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే. వెన్ విల్ యూ కమ్ బ్యాక్ టు మై విలేజ్ అని చెప్పేసి అడిగారు అనుకో, ఐల్ బి బ్యాక్ ఆన్ మండే. ఓకే, సో ఆన్ అనేది అలాగా మండే, ట్యూస్డే అట్లాంటి వాటిలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆన్ అనేది ఇంకా ఎక్కడ యూస్ చేస్తాం? డేస్ ఆఫ్ ద మంత్. డేస్ ఆఫ్ ద మంత్ అంటే ఎగ్జాక్ట్ గా మనము చెప్తాం. ఏంటది? 4th of July, లేకపోతే 4th of June, 5th of June, ఇట్లా అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఎగ్జాక్ట్ డే. మనం ఇక్కడ మరి ఫస్ట్ ఇన్ అనేది ఎక్కడ? మనం ఏం చెప్తలేదు, ఏప్రిల్, మే అలాగా చెప్తున్నాం, అవునా? సో బట్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఇచ్చేస్తున్నాం. ఎగ్జాక్ట్ గా మనము ఎదుటి వాళ్ళకి చెప్పేస్తున్నాం ఎగ్జాక్ట్ డేట్ ఆర్ టైమ్ ఆర్ ఎనీథింగ్. సో అలాంటి టైంలో ఆన్ అనేది ఉపయోగిస్తాం. అండ్ అట్ హాలిడేస్ వితౌట్ ఏ డే, ఈస్టర్, న్యూ ఇయర్ ఆర్ టైమ్, అట్ మిడ్ నైట్, అట్ నూన్. సో 6 AM గానీ 10 AM గానీ అట్లా అన్నమాట. అంటే టైం అనేది చెప్పినప్పుడు అట్. సో ఒకసారి ఈ స్లైడ్ చూడండి అండ్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఇట్. సో ఇన్, ఆన్, అట్. సో మెయిన్ ఇది ఓన్లీ ఫర్ టైం అన్నమాట. సో ఇన్ అనేది పార్ట్స్ ఆఫ్ డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, లేకపోతే మంత్స్ కానీ ఇయర్స్ కానీ ఇలా యూజ్ చేస్తాం. అండ్ ఆన్ అనేది ఎగ్జాక్ట్ గా దాని గురించి చెప్పినప్పుడు. సో హీ వాస్ బోర్న్ ఆన్ April 15th, 1984 అలా. ఓకే, నెక్స్ట్ అట్ అనేది అట్ మిడ్ నైట్, అట్ నూన్. సో ఇక్కడ మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్ అని చెప్తా లేదు. సో అట్ మిడ్ నైట్ 6 o'clock, అట్ మిడ్ నైట్ 12 AM అలాగా మనము టైం అనేది టైం ఇంక్లూడ్ చేసి చెప్తున్నాం. సో అట్ 6 o'clock. ఓకే, సో టైమింగ్స్ చెప్పేటప్పుడు సో అట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. శేఖర్ లివ్స్ అట్ పార్వతీపురం. ఎక్కడ ఉంటున్నారు అనేది. నెక్స్ట్ రాజు లివ్స్ ఇన్ విజయనగరం. రాజు లివ్స్ ఇన్ విజయనగరం. శిల్ప వాస్ బోర్న్ అట్ కుకట్పల్లి ఇన్ హైదరాబాద్. He came at 4 o'clock. సో ఇందాక చెప్పుకున్నాం కదా అట్. తర్వాత ఐ షల్ బి బ్యాక్ ఇన్ అన్ అవర్. ఇన్ అన్ అవర్. సో అక్కడ మనము ఏం చెప్తున్నాం? పార్ట్స్ ఆఫ్ ద డే కదా. సో ఇన్ అనేది పార్ట్స్ ఆఫ్ ద డే కి ఉపయోగిస్తాం. ఇన్ అన్ అవర్, ఒక గంటలో నేను వచ్చేస్తాను. సో ఇంకా ఇది జనరల్ ఎగ్జాంపుల్. ద గర్ల్ లే ఇన్ హర్ రూమ్. ఓకే, ద మ్యాన్ జంప్డ్ ఇన్ టు ద మైటీ రివర్. సో ఇంటూ అంటే రివర్ లోపలికి జంప్ అయిపోవడం, ఇంటూ అంటే దాని లోపల. సో నెక్స్ట్ వర్క్ షీట్. సో ఈ వర్క్ షీట్ లో క్వశ్చన్స్ ఒకసారి నోట్ చేసుకోండి. సో టుమారో I'll ask you. So you have to fill it and give. సో ఒకసారి నోట్ చేసుకోండి మా. దే అరైవ్డ్ హియర్ డాష్ మండే. వి ట్రావెల్డ్ డాష్ ట్రైన్. I was born dash 2005. He is good dash English. She died dash cancer. He came and sat dash me. There is no quarrel dash you and me. ఓకే, సో ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో మనము దానికి రిలేటెడ్ అన్ని మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ప్లీజ్ నోట్ ఇట్ అండ్ ఐ విల్ ఆస్క్ టుమారో ద ఆన్సర్. సో ఎవరిని అడుగుతానో నాకు తెలియదు. ఓకే, సో నాకు స్పాంటేనియస్ గా ఎవరు అనిపిస్తారో సో దెన్ ఐ విల్ ఆస్క్ దెమ్. సో ప్లీజ్ నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. So I'm moving to the next slide.
సో ఈ నౌన్స్ అనేవి మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. సో దిస్ ఇస్ నాట్ నెసరీ. అండ్ ఇది మీరు ఆన్సర్ చేయాలి ఒకటి. ఓకే, సో దిస్ ఇస్ అ వర్క్ షీట్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఎవరైనా ఆన్సర్ చేస్తారా ఇది? ఎనీవన్? So will anyone answer, ma? So please raise your hand. Yes, people. Unmute చేసుకోండి. Very good, very good. So many responses. So we'll give chance to people. Okay. Good morning, madam. Very good morning. How are you, ma? Fine, madam. What about you, madam? I'm good. So introduce yourself and tell the answer. Team ante players, madam. So నీ నేమ్ చెప్పమ్మా. M Tanuja, madam. Tanuja, okay. So people కదా? Happily, madam. Papali, okay. Daily I'm getting confusion. Papali. Okay. So answer చెప్పమ్మా సరే. Team players, madam. Army soldiers, madam. Bundle sticks, madam. Litter kittens, madam. Fleet ships, madam. Fleet? Ships, madam. Okay. సో అక్కడ మీకు 2 devices ఉన్నాయా? అవును madam. సో డిస్టర్బెన్స్ గా ఉంది. సో ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్. సో ఇట్ ఈస్ కరెక్ట్ వాట్ ఎవర్ యూ సెడ్. సో రిమైనింగ్ ప్లీజ్ నోట్ ఇట్. అందరూ ఆన్సర్ చెప్పేసిన తర్వాత మ్యూట్ చేసేసుకోండి ఇమీడియట్ గా. మళ్ళీ పక్కన వరకు డిస్టర్బెన్స్ లేకుండా మ్యూట్ చేసేసుకోండి. సో హియర్ ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ నెక్స్ట్ వన్. సో నౌన్ ప్లూరల్స్. సో మనకు జనరల్ గాను ప్లూరల్ ఫార్మ్స్ అంటే తెలుసు, అవునా? సో సింగులర్ ప్లూరల్ అంటే తెలుసు. ఏంటి సింగులర్ అంటే వాట్ ఈస్ మెన్ బై సింగులర్? ఓన్లీ వన్, అవునా? సో ఒకటే ఉంటే దాన్ని ఏమంటారు? సింగులర్ అంటారు. మోర్ దాన్ వన్ ఉంటే ఏమంటారు దాన్ని? వి కాల్ ఇట్ యాస్ ఏ ప్లూరల్. బట్ ఇందులోనే మనకి చిన్నది నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో ఎక్కడెక్కడ సో ప్లూరల్ అంటే ప్రతిదానికి మనము ఎస్ పెట్టమన్నమాట. ఇప్పుడు స్టోరీ ఉంది, ఓకే? స్టోరీ STORY, స్టోరీ అంటే ఒక స్టోరీ. ఇప్పుడు 2-3 స్టోరీస్ ఉన్నాయనుకో, దాన్ని ఏమంటాము? స్టోరీస్ అంటాం, అవునా? సో అంటే దీనికి ఉట్టినే STORYS అని పెడితే ప్లూరల్ అయిపోతుందా? అంటే ప్రతి వర్డ్ కి కూడా మనం ఎస్ పెడితే ప్లూరల్ అయిపోద్ది అనేది ఇట్స్ రాంగ్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఇందులోని ఏంటంటే చిన్న టెక్నిక్స్. సో ఎండింగ్ లెటర్ ని బట్టి అక్కడ ఏ ప్లూరల్ ఫామ్ వస్తుందో అనేది మనము తెలుసుకోవచ్చు. ఓకే, సో ఎండింగ్ లెటర్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు సపోజ్ జనరల్ థింగ్ అన్నమాట. ఐ హ్యావ్ ఎ పెన్. ఓకే, సో పెన్ అనేది ఉన్నది కదా, సో ఉట్టి పెన్ అంతే, ఇంకేం లేదు. సో దాన్ని సింపుల్ గా ఎస్ పెట్టి పెన్స్ అంటాం. ఓకే, సో స్టిల్ మోర్ ఎగ్జాంపుల్స్. సో చేంజింగ్ సింగులర్స్ టు plurals. So how to change singulars to plurals? In most cases, a plural form by simply adding s to the singular form. So just before ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటది అంటే, జస్ట్ వర్డ్ కి మనము ఏమి యాడ్ చేయొచ్చు, ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఎస్ అనేది పెట్టేస్తుంటే అది ప్లూరల్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్, క్యాట్ cats, door doors. ఓకే, సో నెక్స్ట్ when a noun ends with s కానీ డబుల్ s కానీ sh కానీ ch కానీ అండ్ x వీళ్ళతో ఎండ్ అయితే we have to add es to the singular forms. అర్థమవుతుందా?
సో అక్కడ మీకు ఈజీగా అర్థం అవడం కోసం చూడండి, అక్కడ రెడ్ మార్క్ తో ఉన్నది. సో స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది చూడండి, వెన్ ఎ నౌన్ ఎండ్స్ విత్ అంటే ఏదైనా ఒక నౌన్ ఎస్ తో కానీ, డబుల్ ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ అండ్ ఎక్స్ తో కానీ ఎండ్ అయితే మనము చివరన అవి తీసేసి ఈఎస్ అనేది పెడతాము, చివరన యాడ్ చేస్తాము ఈఎస్ అని. సారీ, ఓకే, సో ఈఎస్ అనేది యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, బస్. ఓకే, బస్ దేంతో ఎండ్ అయింది? లాస్ట్ లెటర్ ఏంటి బస్ కి? పేపలి చెప్తారా? సో వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ ఇన్ బస్? ఎస్. ఆల్రెడీ రెడ్ మార్క్ తో ఉన్నది అక్కడ, అవునా? సో ఎస్ అన్నమాట. సో దానికి మనము ఏం యాడ్ చేయాలని చెప్పుకున్నాం? ఏం యాడ్ చేయాలని చెప్పుకున్నాం? అర్థమవుతుందా? సో కొన్ని వర్డ్స్ కి ఎస్ కానీ, డబల్ ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీతో ఎండ్ అయితే ఆ వర్డ్స్ కి మనము ఈఎస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఎస్ తో ఎండ్ అయింది, దానికి ఈఎస్ యాడ్ చేసాం, ఏమైంది ఇప్పుడు? బసెస్, అవునా? సో అలాగే క్లాస్ దేంతో ఎండ్ అయింది? డబల్ ఎస్ తో ఎండ్ అయింది. డబల్ ఎస్ తో ఎండ్ అయినా సరే మనం ఏం పెట్టాలి? ఈఎస్ అనేది పెట్టాలి. సో CLASSES క్లాసెస్. నెక్స్ట్ ఎక్స్ తో ఎండ్ అయ్యే వర్డ్ ఏంటంటే బాక్స్. బాక్స్ కి ఏం పెట్టాలి మనము? ఈఎస్, బాక్సెస్. అలాగే సిహెచ్ తో ఎండ్ అవుతున్నాయి వర్డ్స్, బెంచ్, BENCH. సో వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్? వాట్ వీ హ్యావ్ టు యాడ్? ES, బెంచెస్. అలాగే SH, బ్రష్, BRUSH, బ్రష్. ఈ బ్రష్ కి అగైన్ మనము ES యాడ్ చేయాలి, BRUSHES. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఏ వర్డ్స్ అయితే ఎస్ తో కానీ, డబుల్ ఎస్ కానీ, SH కానీ, CH కానీ, ఎక్స్ తో కానీ ఎండ్ అయితే ఆ లెటర్స్ కి మనము, ఆ వర్డ్స్ కి మనము ES అనేది యాడ్ చేస్తే అది ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ a noun which ends with y. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, స్టోరీ, STORY, స్టోరీ. లాస్ట్ లెటర్ ఏంటి? y. ఇట్లాంటివి వస్తే మనము y తీసేసి ఏం పెడతాం? IES పెడతాం. ఓకే, సో ఏ వర్డ్స్ అయితే మనకి y తో ఎండ్ అయినాయో అది ప్లూరల్ ఫామ్ లో మార్చాలి అని అంటే ఆ y అనేది తీసేసి విల్ యాడ్ IES. ఓకే, సో ప్లీజ్ మేక్ ఏ నోట్, IES అనేది యాడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ. సో వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఆర్మీ? ARMY. సో లాస్ట్ లో ఏం వచ్చింది? y అనేది వచ్చింది అనమాట. సో ఆ y తీసేసి ఏం యాడ్ చేస్తాం? IES. ఓకే, నెక్స్ట్ బేబీ. సో బేబీ, BABY. ఓకే, సో y తీసేసి అగైన్ విల్ యాడ్ IES, babies. City, CITY. So y, we have to remove y and add IES. So this is the process to change the words ending with y to plural forms. Okay, still more about the plural forms. Nouns which ends with O, change them into plural by adding ES. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఎలా ఎండ్ అవుతాయంట? ఓతో ఎండ్ అయితే మనం దానికి ఏం యాడ్ చేస్తాం? ES అనేది యాడ్ చేస్తాం. మనం ఇందులో ఏమి రిమూవ్ చేయం. ఓకే, సో ముందు మనము చెప్పుకున్నాం కదా, కొన్ని వర్డ్స్ కి ఎస్ కానీ, డబల్ ఎస్, SH వీటికి కూడా మనం ఏం రిమూవ్ చేయలేదు, బట్ జస్ట్ వి యాడెడ్ ES. అలానే ఇప్పుడు కూడా కొన్ని వర్డ్స్ O తోటి ఎండ్ అయితే అవి కూడా మనం ఏం యాడ్ చేయాలి? ES అనేది యాడ్ చేయాలి టు చేంజ్ ఇంటూ ప్లూరల్ ఫార్మ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బఫెలో, BUFFALO, బఫెలో. సో O తో ఎండ్ అయింది, వి హ్యావ్ టు యాడ్ ES, బఫెలోస్. అమ్మా అర్థమవుతుందా తెలుగు మీడియం స్టూడెంట్స్? నెక్స్ట్ హీరో. O తో ఎండ్ అయింది అండ్ వి హ్యావ్ టు యాడ్ ES, హీరోస్. అలాగే మ్యాంగో, మ్యాంగోస్, ES. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ F తోటి ఎండ్ అవుతాయి. ఓకే, సో F తోటి ఎండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ F అనేది తీసేసి
we change them into plural replacing the F and FE with VES. Okay, F తీసేసి ఏం పెడతాం మనము? VES. F కానీ FE కానీ ఎండ్ అయ్యే వర్డ్స్ కి మనం ఏం చేస్తాం? ఏదైతే F FE చివర్లు ఉన్నాయో అవి తీసేసి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఏంటి? VES. ఎగ్జాంపుల్ కాఫ్, CALF కాఫ్. సో F అనేది తీసేసి ఏం యాడ్ చేయాలి? VES. ఓకే, సో కాఫ్స్. అలాగే లీఫ్. సో తనుజ ప్లీజ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సో ఏమైనా అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా? అవుతుంది మేడం. సో మరి నేను క్వశ్చన్స్ అడగొచ్చా నిన్ను? అడగండి మేడం. సరే, సో ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను, సో దానికి ప్లూరల్ ఫామ్ లో మారుస్తావా? ఓకే మేడం. సో బ్రష్, బ్రషెస్ మేడం. బ్రషెస్. ఓకే, సో ఏంటి? కెన్ యూ గివ్ మీ ఎనీ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దట్, రిగార్డింగ్ యువర్ ఆన్సర్? సో కెన్ యూ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ఆన్సర్? మేడం బ్రష్ అంటే సింగులర్ కదా మేడం, ప్లూరల్ కి ఎస్ యాడ్ అవుతుంది కదా మేడం. అప్పుడు బ్రషెస్ అని చెప్పావు కదా నువ్వు, అంటే ఈఎస్ యాడ్ అయింది. ఎలా యాడ్ అయింది? ఎందుకు యాడ్ అయింది? ప్లూరల్ కాబట్టి యాడ్ అవుతుంది. ప్లూరల్ కాబట్టి యాడ్ అయిందా? సో ఇక్కడ చూడు, రీజన్ ఉంటది, నీకు కనిపిస్తుందా? చెప్పి సారి. ఏం లేదు, రీజన్ ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అది స్టార్ట్ అయ్యే వాటికి మనము ఈఎస్ అనేది యాడ్ చేస్తాం. ఎగ్జాక్ట్. మ్యూట్ చేసుకో. సో హియర్ ఓకేనా. సో ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ తో స్టార్ట్ అయితే మనం ఏం చేస్తాం? ఇవి రెండు తీసేసి లాస్ట్ లెటర్స్. సో వీ హ్యావ్ టు యాడ్ VES. సో లీఫ్, లీవ్స్, సెల్ఫ్, సెల్ఫ్స్. నెక్స్ట్ ఇంకా some plurals made by changing the vowels or vowel inside the word. సో కొన్ని ఏంటంటే మనము మొత్తం కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా అందులో ఉండే వాల్స్ తీసేసి వర్డ్ నే మార్చేస్తాం. సో జనరల్ గా టూత్ కి టీత్ కి డిఫరెన్సెస్ తెలీదు చాలా మందికి. సో మన వాడతాం కదా పేస్ట్, దాని మీద ఏం రాసి ఉంటది? టూత్ పేస్ట్ అంటదా, టీత్ పేస్ట్ అని ఉంటదా? చెప్పగలరా? టూత్ పేస్ట్ అని ఉంటదా, టీత్ పేస్ట్ అని ఉంటదా? So Tanuja, okay, you raise your hand. So speak up. Toothpaste. Toothpaste. అంటే టూత్ అంటే ఏంటి? ఇప్పుడు టూత్ కి టీత్ కి డిఫరెన్స్ చెప్తావా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూత్ అండ్ టీత్? మేడం టీత్ అంటే సింగులర్ మేడం, టూత్ అంటే ప్లూరల్ మేడం. నేను టీత్ అంటే సింగులర్ అనుకుంటున్నానే. అవును, తీసాం కదా, లేదు కదా మన దగ్గర. చెప్పాలి. నేను టీత్ అంటే సింగులర్ అనుకుంటున్నాను. సో చెప్పగలవా దాని గురించి ఏదన్నా? ఏమైందమ్మా? మాట్లాడి, ఇప్పుడు వినిపిస్తుంది. పళ్ళు, పన్ను, రెండాటికి డిఫరెన్స్ చెప్పాలి. తీసాం కదా, చెప్పాలమ్మా. నీ ఎస్టిమేషన్ నీకేం తెలుసో అది చెప్పు. సో నథింగ్ టు వరీ. పన్ను అంటే సింగులర్ మేడం, పళ్ళు అంటే ప్లూరల్ మేడం. ఓకే, అప్పుడు టూత్ అనేది సింగులర్ అవుతుంది మేడం, టీత్ అనేది ప్లూరల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ మాట వెనుక నీకు ఏం వచ్చో అది చెప్పు. డోంట్ గెట్ ఇన్ కన్ఫ్యూషన్. ఓకే, అమ్మా నీకేం తెలుసో చెప్పమ్మా. మేడం టూత్ సింగులర్ మేడం, టీత్ ప్లూరల్ మేడం. ఎగ్జాక్ట్లీ. మరి దానికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నా? టూత్ అనేది ఏంటి? టూత్ అనేది ఏంటి? సింగులర్.
దాన్ని ప్లూరల్ అంటే టీత్. సో ఇందులో ఉన్న వాల్స్ తీసేసి మనము వేరే వాల్స్ పెట్టాం. సో సమ్ ప్లూరల్స్ మేడ్ బై చేంజింగ్ ద వాల్స్ ఆర్ వాల్స్ ఇన్సైడ్ ద వర్డ్. ఓకే, సో అందులో ఉండే వాల్స్ తీసేసి మనము వేరే వేరే వాల్స్ పెడతాం. అంటే ఓ దగ్గర ఈ పెట్టాం, అంతేనా? ఓ దగ్గర ఏం పెట్టాం? ఈ. ఓకే, సో ఫుట్, ఫీట్, గూస్, గీస్, టూత్, టీత్. ఓకే, ఫుట్ అంటే ఒక ఫుట్, ఫీట్ అంటే రెండు కలిపి, గూస్ అంటే ఒకటి. గూస్ గీస్ తెలుసా? గూస్ తెలుసా? బాతులా ఉంటాయి కదా అవి, వాటిని గూస్ అంటారు. ఓకే, సో టూత్ అంటే ఇట్స్ అ సింగులర్ ఫామ్, టీత్. సో చెప్తాం కదా, సో ఇది తెలుసా మీకు? చబ్బీ చిక్స్ పోయం తెలుసా? రైమ్ తెలుసా? చబ్బీ చిక్స్ రైమ్, చబ్బీ చిక్స్ రైమ్ తెలుసా? తెలీదా? సో మా పాపని పిలుస్తాను అయితే పాడడానికి. సో చబ్బీ చిక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ విదిన్ అంటారు. అవునా? టీత్ విదిన్ అంటే ఎన్ని టీత్స్ ఉన్నాయి? అన్ని ఉన్నాయి కదా లోపల, టీత్ వితిన్. సో టీత్ అంటే ప్లూరల్ ఫామ్ అన్నమాట. ఓకే, సో మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో వాట్ ఎవర్ మనకి ఏం తెలుసో అదే కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్, ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. సో ఈ సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పేసాను, ఈవెన్ దో ఐఎమ్ రిపీటింగ్ అగైన్. సో ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. కొన్ని ఏంటంటే ప్లూరల్ అయినప్పటికీ కూడా సింగులర్ లోనే యూజ్ చేస్తాం. సో ఈ వర్డ్స్ మీకు ఇంతలాగా డిస్క్రైబ్ చేసేది ఎందుకంటే అమ్మా, యూ విల్ గెట్ ఇన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. మీకు 5 మార్క్స్ ఉన్నాయి కదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, దానికోసమని సో ఇవి ఉంటాయి. ఓకే, సో ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. సో శివ సార్, ఆర్ యూ దేర్ సార్? So example, furniture, news, scenery, innings, mathematics, knowledge, luggage, etc. So next, these nouns are always plural. ముందు పైన ఏం చెప్పుకున్నాం, కొన్ని సింగులర్ నౌన్స్ ఉంటాయి. ఇవి ఏంటి? ఓన్లీ ప్లూరల్ నౌన్స్. అంటే చివరిన ఎస్ ఉన్నప్పటికీ కూడా మనం అది ప్లూరల్ ఫార్మ్స్ లో అన్న సింగులర్ ఫార్మ్స్ లో అన్న యూజ్ చేస్తాం, రెండాటిలో యూజ్ చేస్తాం. ఆర్మ్స్, క్యాటల్. సో ఆర్మ్స్ అంటే ఏంటి తెలుసా? వాట్ ఈస్ మెన్ బై ఆర్మ్స్? ALMS ఎవరైనా చెప్తారా? సో నేను అడుగుతాను, మీన్ వైల్ యూ ప్రిపేర్. సో క్యాటిల్, పీపుల్, సిజర్స్. మనం ఈ వర్డ్ యూజ్ చేయడం తప్పు యూజ్ చేస్తాం. చాలా మంది సిజర్ ఇవ్వ అంటారు. ఇట్స్ రాంగ్. వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ సిజర్స్. ఎందుకంటే రెండు కదా, ఏ పేర్ ఆఫ్ సిజర్స్ అంటాం దాన్ని. ఓకే, సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీరు సిజర్ అనొద్దు, ఏమనాలి? సిజర్స్. అలాగే ట్రౌజర్స్, ప్యాంట్, ట్రౌజర్స్, రిచెస్, క్లాత్స్, గుడ్స్, థ్యాంక్స్. థ్యాంక్ అనం కదా, థ్యాంక్ యూ అంటాం, థ్యాంక్స్. సాక్స్, ఒక సాక్స్ ఉన్న సాక్సే అంటాం, రెండు సాక్స్ ఉన్న సాక్సే అంటాం. అవునా? నెక్స్ట్, అలాగే మెటీరియల్ నౌన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సింగులర్ లోకే వస్తుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనం మెటీరియల్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయము. అవునా? సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో మెటీరియల్ నౌన్స్ ముందు మనము ఎటువంటి ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయము. సో ఇవి ఎప్పుడు కూడా సింగులర్ అనే ఉంటాయి. మనం ఎక్కువ ఐరన్, సో ఇంత ఉన్నా సరే మనం దాన్ని ఐరన్ అనే అంటాం. గోల్డ్, ఒకటి ఉన్న గోల్డే అంటాం, 10 ఆర్నమెంట్స్ ఉన్న గోల్డే అంటాం. అలాగే సిమెంట్. సో కొన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ సింగులర్ లానే ఉంటాయి. ఓకే, లవ్, సాడ్నెస్, జాయ్, ఇట్లా అన్నమాట. సో దిస్ ఇస్ అ వర్క్ షీట్ ఫర్ యూ. సో ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, సో ఇట్స్ బెటర్. సో దిస్ ఇస్ అ వర్క్ షీట్ ఫర్ యూ. సో స్పీడ్ గా నోట్ చేసుకోండి. Sir, Shiva sir, are you there, sir? If you are there, so please raise your hand once. Yes. Sir, shall I continue for 5 more minutes, sir? Hello, madam. Sir, Shiva sir. Ma'am, good morning. Good morning, sir. So it is already Yes, you can 10:15, continue. sir. Yeah, if you are not done, please continue, ma'am.
Not a problem. Yes, sir. For 5 more minutes, sir. So then I will. Okay. Okay, ma'am. Okay, sir. Continue. Thank you, sir. So, and this is another worksheet for you. So many examples I'm giving. So please work on it, and I will ask tomorrow. So compulsory adugutanu nenu evarni pilustanu anedi naake teliyadu. So be ready for that. సో ఇక్కడ బ్రాకెట్ లో మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇవి 3 కాబట్టి ఎవరైనా ఆన్సర్ చేసేస్తారా? సో ఇవి 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ద క్యాటిల్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. సో ద క్యాటిల్ అనేది సింగులరా ప్లూరలా? సో హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్? సో ఎవరు ఆన్సర్ చేస్తారో ఒకసారి ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సో దట్ ద క్యాటిల్ డాష్ ఇన్ ద ఫీల్డ్. సో వేరే ప్రతాప్, విల్ యూ ఆన్సర్ అమ్మా? సో ఒకసారి హ్యాండ్ రేస్ చేయి. అశోక్ రాజు అన్మ్యూట్ చేసుకోండి. సో తనుజ ఆల్రెడీ మీరు మాట్లాడారు కదా. సో నెక్స్ట్ టైం విల్ గివ్ ఛాన్స్, ఓకే? సో అశోక్ రాజు yes, వెరీ గుడ్. సో చెప్తావా దీనికి ఆన్సర్స్? చెప్తా మేడం. ఓకే. సో క్యాటిల్ అనేది సింగులరా ప్లూరల్ అమ్మా? సింగులర్ మేడం. సింగులర్, ఓకే. సో ఇప్పుడు ద క్యాటిల్ డాష్ ఇన్ ద ఫీల్డ్. అవును మేడం. ఈజ్ మేడం, ఈజ్ వస్తుంది మేడం. ఈజ్. రీజన్ చెప్తావా? నిజమే మేడం. రీజన్ అంటే సింగులర్ వర్డ్ కాబట్టి, క్యాటిల్ అనేది సింగులర్ వర్డ్ కాబట్టి ఈజ్ వస్తుంది మేడం. అదే ప్లూరల్ అయితే ఆర్ వచ్చేది మేడం. ఓకే. సో నువ్వు చెప్పిన రీజన్ కొంచెమే కరెక్ట్, బట్ సో క్యాటిల్ అనేది ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం దాని గురించి, క్యాటిల్ అనేది ప్లూరల్ అయినా సింగులర్ అయినా సింగులర్ లోనే మనము వాడతామని చెప్పుకున్నాం కదా. ఓకే, ద క్యాటిల్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. సో ద క్యాటిల్ ఈస్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటే అక్కడ రెండు గొర్రెలు కానీ ఏమైనా ఉంటే అవి క్యాటిలే అంటాం. సో ఎక్కువ ఫ్లాక్ ఉన్నా సరే మనం దాన్ని క్యాటిలే అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇన్ఫర్మేషన్ డాష్ కరెక్ట్. ఈజ్ కరెక్ట్ మేడం. ఈజ్. సో ఇన్ఫర్మేషన్ అనేది మనము సింగులర్ నౌన్ లోనే వాడతాం. సో ఇది మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇస్తాడు, ఇన్ఫర్మేషన్స్ అంటాడు, అవునా? సో ఇన్ఫర్మేషన్స్ కాదు, ఒక ఇన్ఫర్మేషన్ అన్న ఇన్ఫర్మేషనే, కొంచెం చెప్పినా అంటే ఎక్కువ మ్యాటర్ చెప్పినా ఇన్ఫర్మేషన్, ఓకేనా? నెక్స్ట్, దేర్ డాష్ సమ్ షుగర్ ఇన్ ద బౌల్. దేర్ వాజ్ మేడం. దేర్ వాజ్. ఓకే. సో ఓకే. అశోక్ రాజు, యు ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్ మా? జీజేసి ఎమ్నూరు మేడం, ఎమ్మిగనూరు. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం మేడం. ఓకే. సో అంటే స్టీఫెన్ నీ క్లాస్మేట్ అనుకుంటా. అవును మేడం. ఓకే. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం. ఓకే. సో జీజేసి ఎమ్మిగనూర్ బాయ్స్. అవును మేడం. ఓకే. సో మ్యూట్ చేసుకో. Government. So with this I'm going to stop today's topic. Okay. సో ఎందుకంటే ఈరోజు గ్రామర్ మీద స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువ అయింది. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ ప్రెషర్. డోంట్ వరీ మ్యామ్, ఆ ప్రెషర్ అంతా నేను బాగొట్టేస్తాను. ఓకే సార్. సో ఎందుకంటే ఈరోజు కొంచెం గ్రామర్ ఎక్కువ అయింది. ఎందుకంటే సో సింగులర్ అండ్ ప్లూరల్స్ చాలా మంది కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, బట్ స్టిల్ they have to know where to use s and es. And GJC town Karnool, why are you so silent today? So I want any of you to read the news, please. Who is going to read today's news? Who is going to read today's news, ma? ఎవరు రెడీగా లేరా? ప్లీజ్ మీ హ్యాండ్ రేస్ చేయండి.
మీ హ్యాండ్ రేస్ చేయండి ప్లీజ్. జీజేసి ఆరోకల్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. Madam, I want to read newspaper, madam. ఎస్. సో బిఫోర్ దట్ నువ్వు అక్కడ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి పక్కకు వచ్చేసాయి. సో 2 డివైసెస్ ఉండడం వల్ల డిస్టర్బెన్స్ గా ఉంది. సో టెల్ మీ యువర్ నేమ్. Yes, ma'am. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. Yes, ma'am. I am reading the news, the Hindi newspaper, madam. ఓకే. ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. My name is M. Priyanka. ఎవరో madam. నాకు తెలియదు కదా, నీ గురించి చెప్పు. My What is name your is name? M. Priyanka, madam. ఎం ప్రియాంక. ఓకే. Yes, madam. Before withdrawing its troops, India ensured Chinese pullback. YSRP backed conditions ships pulls in pull when CBI service notice on Tirmalan NPS wife. Pinmin Singh's at receive of tax limit of EPF. Prakasham Polish win over votes. Interment shows Shampar polling in Nellore district. Polling peaceful in Vijayanagaram, Srikakulam. Received leopard cats dies of internal injuries DFO. Policing percentage comes down below 80% in Kurnool district. At 88 single days COVID, tally hits a new peak in a fortnight. Issues precious notification for MPTC, ZPTC polls. Now SCC to focus on municipal elections. Police grade up for polls, says DGP. Automobiles declares rise in demand for e-vehicles. Government misses revenue collection star. సో ప్రియాంక, నీ వాయిస్ వినిపిస్తలేదు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. Madam. Okay, so whatever you have read is right, but you have to rectify your pronunciation. నీ pronunciation కొంచెం చూసుకో. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో న్యూస్ అంటే సో మీరు డైరెక్ట్ గా అక్కడ చదవకూడదమ్మా. సో మీకు డైలీ చెప్తా ఉన్నాను కదా, సో మీరు ఆల్రెడీ తెలిసిన న్యూస్ కానీ లేకపోతే తెలుగు న్యూస్ వస్తుంది కదా, TV9 కానీ సాక్షి కానీ ఏదో ఒకటి వస్తుంది కదా, సో దాన్ని మీరు చూసి దాన్ని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ టెల్. ఓకే, సో అలా అన్నా చెయ్యొచ్చు. లేకపోతే సో అక్కడ చెప్పాను కదా, న్యూస్ అంటే పేపర్ లో ఉండే బోల్డ్ హెడ్డింగ్స్ కాదు, ఏ న్యూస్ అయితే మనకి అవసరం అయిందో అది మాత్రం మీరు తీసుకొని చెప్పాలి. సో అప్పుడు అది అందరూ వింటున్నారు కదా, సో ఇట్ మే బి యూస్ఫుల్. ఓకే, Tomorrow can I read, madam? ఓకే, ష్యూర్ మా ష్యూర్. సో ఏదైతే ఉందో అది నీకు ఓన్ గా చెప్పడానికి ట్రై చేయి. అక్కడ ఉన్నది ఎవరన్నా చదివేస్తారు, బట్ అట్లా కాదు. సో ఓన్ గా చెప్పడానికి ట్రై చేయి. సో వాట్ ఎవర్ దాని మ్యాటర్ అక్కడైతే ఉందో దాన్ని సింప్లర్ చేసి, సో ప్లీజ్ రీడ్ ఇట్. ఓకే, సో ఐ వాంట్ టు స్టాప్ దిస్ క్లాస్ నౌ. సో ఏవైతే మీకు అక్కడ వర్క్ షీట్స్ ఇచ్చానో అవన్నీ రేపు అడుగుతాను నేను. ఓకే, సో దానికి రెడీగా ఉండండి. అండ్ టుమారో ప్లీజ్ ప్రియాంక, నువ్వు చెప్తావు కదా, సో నీతో పాటు వీర ప్రతాప్ విల్ రీడ్ ద న్యూస్. ఓకే, ఓకే మేడం. ఓకేనా వీర ప్రతాప్? అన్మ్యూట్ చేసుకో మేడం. ఓకేనా? న్యూస్ చదవాలి రేపు. చదవలేను మేడం. అలా కుదరదు. చదవలేను అంటే నాకు ఇంగ్లీష్ కూడా, నీకు ఇంగ్లీష్ కూడా రాదు ఇంకా. ఓకేనా? సో అలా ఉండకూడదు. సో యూ హ్యావ్ టు రీడ్. ఓకే, సో 2 sentences 2 lines చదువు చాలు. సరే మేడం. ఓకేనా? సో ఓకే దెన్ మీరు అందరూ కూడా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. సో టుమారో విల్ మీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. So bye bye all of you.
బాయ్ మ్యామ్. So you can continue the class, sir. Okay, thank you, ma'am. Thank you so much. So, good morning, all of you. గుడ్ మార్నింగ్ సార్. First of all, kindly all of you switch on your videos. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఎవ్రీ డే ఇన్ ద క్లాస్. సో ప్రతిరోజు క్లాస్లో చెప్తున్నాం కదా మేము వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోవాలి కంపల్సరీ అని. అండ్ వన్ మోర్ థింగ్, నోకరాజు సార్, నోకరాజు సార్, okay, no issues. So first of all, first things first, so సాటర్డే వైవా సెషన్ జరిగింది కదమ్మా మీ అందరికి. సో హౌ డిడ్ యూ ఫెల్ట్? ఈ వైవా సెషన్స్ లో మీకు చాలా మందికి ఫస్ట్ టైం అయి ఉంటుంది. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద వైవా సెషన్? ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద వైవా సెషన్. వైవా సెషన్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. సో వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ ఆర్ టేక్ అవే ఫ్రమ్ దోస్ వైవా సెషన్స్? సో ఆ వైవా సెషన్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు లేదా ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఎనీవన్? వాయిస్ బ్రేక్ అవుతుందా? మా మిగిలిన వాళ్ళకి నా వాయిస్ క్లియర్గా ఉందా, బ్రేక్ అవుతుందా? ఓకే, జీజేసీ టౌన్ కర్నూలు, నా వాయిస్ క్లియర్గా ఉందమ్మా? క్లియరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వైవా సెషన్లో ఎక్స్పీరియన్సెస్ గురించి మనం ఎండ్ ఆఫ్ ది సెషన్ తెలుసుకుందాం. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 10:30. వీ డోంట్ మీన్ ఇంకా టైం ఏం వేస్ట్ చేయొద్దు, బికాజ్ ఈరోజు క్లాస్ చెప్పుకోవాలి కాబట్టి 11 o'clockకి షార్ప్గా మీ అందరినీ కూడా రిలీజ్ చేస్తాను. నో ప్రాబ్లం, బికాజ్ 11 o'clockకి చాలా మందికి చాలా క్లాసెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు అంతకుముందు కూడా. సో ఐ విల్ స్టార్ట్ టుడేస్ సెషన్. నోకరాజు సార్, ఒక్కసారి ఉంటే రెస్పాండ్ అవ్వండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా అందరికి? స్క్రీన్ కనిపిస్తుందా? So can I start? One second. మా అందరికీ స్క్రీన్ కనిపించింది నేను షేర్ చేసినప్పుడు? ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి ఒకళ్ళు. ఓకే, జీజేసీ పీపల్ని కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. సార్ కనిపించింది సార్. స్క్రీన్ కనిపిస్తుంది. వాయిస్ క్లియర్గా ఉందమ్మా? క్లియర్ గానే ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గైస్ ప్లీజ్ డోంట్ మైండ్, టుడే ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ వెల్. వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే చెప్పండి ముందే వెంటనే, సో దట్ ఐ విల్ రెక్టిఫై ద మిస్టేక్. ఓకే, ఓకే. Okay, so our topic for today's class is, as we see on the screen మీద కనిపిస్తుంది కదమ్మా మీ అందరికి, టైం మేనేజ్మెంట్. సో వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటమ్మా? కెన్ సమ్మన్ రెస్పాండ్? పీపల్ని అమ్మ ఒకసారి నువ్వు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఫైన్, ఐ విల్ కంటిన్యూ ది సెషన్. అట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ విల్ డిస్కస్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫికేషన్స్ ఉన్నా ఎండింగ్లో చెప్తాను. సో వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? టైం మేనేజ్మెంట్ అంటే అసలు మేనేజ్మెంట్ అంటే మీకు ఆల్రెడీ సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా. సో మేనేజ్మెంట్ అంటే సో అరేంజింగ్ ఇట్ ఇన్ ఏ ఆర్డర్, ఒక ఆర్డర్లో పెట్టుకోవడాన్ని మనం మేనేజ్మెంట్ అంటాం.
ఇప్పుడు బేసిక్గా మన కాలేజ్ ఇప్పుడు కాలేజ్కి కూడా మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారు, సో ఎవ్రీవన్ విల్ బి అసైన్డ్ దేర్ రోల్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఎవరి వర్క్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే వర్క్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది, టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సిమిలర్లీ టైం మేనేజ్మెంట్, సో టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో ఎవ్రీ డే విల్ హ్యావ్ 24 hours. సో ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్, సో అందరికీ కూడా రోజుకి 24 hours ఉంటాయి. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఏ టీచర్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ విల్ హ్యావ్ మోర్ టైమ్, యు ఆర్ ఎ స్టూడెంట్ యూ విల్ హ్యావ్ లెస్ టైమ్, అలా ఏం కాదు. సో చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ దోస్ 24 hours. బట్ డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది, హౌ యూ యూజ్ ఇట్. ఆ 24 hours ఎక్కువ టైంని ఎవరు యూజ్ చేసుకుంటారు, తక్కువ టైంని ఎవరు యూజ్ చేసుకుంటారు, అండ్ ఉపయోగపడేలా ఎవరు యూజ్ చేసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ టైం మేనేజ్మెంట్. సో ఇంట్రడక్షన్. సో టైం మేనేజ్మెంట్ అంటే అసలు ఏంటి, వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎ టైం మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో మేనేజ్మెంట్ అంటేనే ఆర్గనైజ్ చేసుకోవడం, అంటే బ్రేకేజ్గా ఏది ఫస్ట్ చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఏ టైంలో చేయాలి అనేది మనం టైం అనేది ఫిక్స్ చేసుకుంటే దాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటాం. డివైడింగ్ యువర్ టైం ఫర్ ఆల్ యువర్ టాస్క్స్. మీకున్న డిఫరెంట్ టాస్క్స్కి టైంని మీరు అలాట్ చేసుకోవడం. సో వై ఈజ్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్, అసలు ఆ టైం మేనేజ్మెంట్ మనకు అవసరమా, ఎందుకు అవసరం అంటే, సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వాట్ టైం మేనేజ్మెంట్ గివ్స్ us. సో గుడ్ టైం మేనేజ్మెంట్ ఎనేబుల్స్ యూ టు వర్క్ స్మార్టర్. సో ఇక్కడ వర్క్ హార్డర్ ఈజ్ డిఫరెంట్ అండ్ వర్కింగ్ స్మార్టర్ ఈజ్ డిఫరెంట్. సో వర్క్ హార్డ్, సో రిజల్ట్ అనేది హార్డ్గా వర్క్ చేసే వాళ్ళకి ఉంటుందా, స్మార్ట్గా వర్క్ చేసే వాళ్ళకి ఉంటుందా. సో వర్కింగ్ హార్డ్ ఈజ్ డెఫినెట్లీ నీడెడ్, బట్ వర్కింగ్ స్మార్టర్ ఈజ్ డెఫినెట్లీ ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే, వర్క్ హార్డ్ చేయడం ఏంటంటే టైంని పట్టించుకోకుండా బాగా కష్టపడ్డం, కానీ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ ఏ టైంలో ఏది చేయాలో ఎంతవరకు చేయాలో అలా చేస్తే ఏంటంటే మనకి రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయగలం, లేదా ఉన్న టైంలో ఎక్కువ పనులు చేయగలం. ఒకే పనిని మనం కంటిన్యూస్గా చేయడం కన్నా అదే టైంలో డిఫరెంట్ వర్క్స్ చేస్తే ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల, ఇలా మేనేజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, వర్క్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మనం చేసే వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇట్స్ కోఆర్డినేషన్ ఆఫ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్. సో మనం రోజులో చేయాల్సిన పనులు, టాస్క్లు అంటే ఏంటి, మనం చేయాల్సినవి. ఇంకా యాక్టివిటీస్ అంటే మన డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఎవ్రీథింగ్. బికాస్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి కూడా మనం ఆ 24 hours చేసుకోవాలి. ఇప్పుడు యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ అంటే ఏంటి, లైక్ యువర్ కోర్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మరి బ్రష్ చేసుకోవడం కానీ, బాత్ చేయడం కానీ, రెడీ అవ్వడం కానీ, టిఫిన్, యువర్ బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ మీకు టాస్క్స్ ఏం కాదు, బట్ యూ హ్యావ్ టు డూ దెమ్. మీ డే అనేది అవ్వాలి అంటే యూ హ్యావ్ టు డూ ఆల్ దోస్ టాస్క్స్. కాబట్టి దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డే. మీరు డేలో అవి మేనేజ్ చేసుకోవాలి, మీకు ఉన్న వర్క్స్ కానీ ఇంకా ఏమైనా పనులు కానీ అన్నీ కూడా చేసుకోవాలి. సో అవన్నీ కూడా మీరు ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి, టైం అనేది అలాట్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ డే స్టార్ట్ చేసేటప్పుడే మీరు టైం అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మేనేజ్ చేసుకుంటే మీకు ఆ రోజు మీరు చేసే పనులు ఏంటంటే ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే సో నెక్స్ట్, importance. So what is the importance of time? Why is time management important to us? So it allows us to accomplish more works. So ఉన్న టైంలో ఎక్కువ పనులు, ఇంపార్టెంట్ పనులు. ఎందుకంటే మనం ఒక రోజులో మనకి చాలా పనులు ఉంటాయి. సో అందులో ఏ పనులు ఇంపార్టెంట్, ఏ పనులు తక్కువ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్లో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, సో జస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా రోజులో కొన్ని పనులు మనం చేస్తుంటాం. లైక్ మీ హాబీస్ ఉంటాయి కదా, ప్లేయింగ్ గేమ్స్ కానీ, లిజనింగ్ టు మ్యూజిక్ కానీ. సో అవన్నీ కూడా మీకు రోజులో పార్టే, బట్ అవి ఎంత ఇంపార్టెంట్, మనకి నిజంగా అవసరమా? బికాస్ టైం ఉంటే అవి చేయడం వేరు, దానికోసమే కొంత టైం పెట్టుకోవడం వేరు. ఎందుకంటే పనులు మీకు ఎక్కువ ఉన్నప్పుడు వాటి కోసం మీరు టైం అనేది అలాట్ చేస్తే మీకు పనులు ఆగిపోతాయి. ఓకే, సో అవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి? అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మీద ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. బేసిక్గా హాబీస్ అంటే ఏంటి? సో దోస్ ఆర్ థింగ్స్ విచ్ యూ యూస్ టు ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్. అంటే మీకు వర్క్ స్ట్రెస్ అనేది తగ్గించడానికి, టెన్షన్ అనేది తగ్గించడానికి ఆ హాబీస్ అనేది మీకు యూజ్ చేస్తారు. సపోజ్ లిజనింగ్ టు మ్యూజిక్,
అలాంటివి మీరు చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. స్టెబిలిటీ అనేది వస్తుంది మీకు. సో, అలాంటివి చేయడానికి ఏంటి, మీకు ఇంకా ఫోకస్ కూడా పెంచడానికి. ఇట్ విల్ హెల్ప్ యూ టు స్టే ఫోకస్డ్ ఆన్ వాటెవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్. దాని మీద ఫోకస్డ్‌గా ఉంటాం. ఇలా ఇయన్నీ చేయడం వల్ల ఏంటంటే మీరు లైఫ్‌లో బాగా సక్సెస్‌ఫుల్ అవుతారు. ఓకే. సో, నౌ అది టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఈవెన్ ఫర్ అస్. మాకు కూడా. ఎందుకంటే జస్ట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు వి హావ్ 2 డిఫరెంట్ సెషన్స్. లైక్ ఇప్పుడు మార్నింగ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ సెషన్ జరుగుతుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ సెషన్ జరుగుతుంది. కమ్యూనికేటివ్ సెషన్ వచ్చేసరికి 9-10. ఇదేమో 10-11. కానీ మనకి టైం అనేది బ్యాలెన్స్ అవ్వక ఏమవుతుంది, అది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. బికాస్ మనం 9కి స్టార్ట్ చేస్తే 10కి క్లాస్ ఎండ్ చేయొచ్చు. నేను 10కి స్టార్ట్ చేసి 11కి ఎండ్ చేసేస్తే 11 నుంచి మీరు మీ రెగ్యులర్ క్లాసెస్‌లో ఉంటారు. బట్ ఎక్కడైతే మనకి 9కి సెషన్ స్టార్ట్ అవ్వట్లేదో ఆటోమేటిక్‌గా మనకి కొంత టైం అనేది ముందుకి పుష్ అవుతుంది. దానివల్ల డేలో కొంత టైం అనేది మనకి వేస్ట్ అవ్వడం అని కాదు, కొంత లాగింగ్ అనేది వస్తుంది. సో, ఈ ప్లానింగ్ అనేది ప్రాపర్‌గా మనం ముందే ప్లాన్ చేసుకొని అందరూ కూడా 9కి ఎగ్జాక్ట్‌గా జాయిన్ అయిపోతే మనకి 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అనేది సేవ్ అవుతుంది. అవునా కాదా? సో, ఇప్పుడు ఇంకా టైమ్ మేనేజ్‌మెంట్ ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్‌కి ఎందుకు ఇంపార్టెంట్? సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రోల్స్. ఐ మీన్ స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా అందరికి ఇంపార్టెంట్ అని చెప్పాను. బట్ స్టూడెంట్స్‌కి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే సో, వెన్ యూ గ్రో ఓల్డ్, పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే మీకు పనులు పెరుగుతాయి. అండ్ యూ విల్ హావ్ సమ్ ఐడియా, అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి చేయాలి, ఏవి ఇంపార్టెంట్ కాదని. బట్ వెన్ యూ ఆర్ ఏ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఏంటంటే బేసిక్‌గా యూ విల్ గెట్ ద ఫీలింగ్ దట్ యూ షుడ్ బి ఫ్రీగా వదిలేయాలి మమ్మల్ని. ఫ్రీగా వదిలేస్తే ఫ్రీగా ఉంటే ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి, దానికి, దీనికి అని చెప్పేసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. యూ డోంట్ నో వాట్ రియల్లీ గుడ్ టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్. బట్ స్టూడెంట్స్‌కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూ విల్ హావ్ డిఫరెంట్ వర్క్స్. మీకు హోమ్ వర్క్స్ ఉంటాయి, అసైన్‌మెంట్స్ ఉంటాయి, ఇంకా చదువుకోవాల్సినవి ఉంటాయి. అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డే. కొంతమంది లాస్ట్ డే సబ్మిట్ చేయడానికి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి, సబ్మిట్ చేయడానికి లాస్ట్ డే కోసం వెయిట్ చేసి అప్పుడప్పుడు కంగారుగా రాయడం. సో, ముందు కూడా టైం ఉంటుంది మీకు ప్రాజెక్ట్‌కి. ఎవ్రీథింగ్ విల్ బి అలాటెడ్ సమ్ టైమ్. హరీ అనేది ఉండకుండా, ఇప్పుడు ఒక జాబ్ నోటిఫికేషన్ చూస్తే మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కొంత టైం అనేది ఇస్తారు. మీ అందరికి బాగా అవేర్‌గా ఉన్నది చెప్పాలంటే ఇప్పుడు మీకు పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి కదా! నిన్నటితో లాస్ట్ ఫేజ్ అయిపోయింది. చాలా ఊర్లలో ఎలక్షన్స్ జరిగుంటాయి. ఏమవుతుంది, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొంత టైం అనేది ఇస్తారు. నామినేషన్స్‌కి కొంత టైం, తర్వాత దాన్ని క్యాంపెయినింగ్‌కి కొంత టైము, తర్వాత విత్‌డ్రాయల్‌కి కొంత టైము. ఓకే. తర్వాత వోటింగ్, దాని తర్వాత దానికి కౌంటింగ్‌కి. సో, ఇలా వాళ్ళు ఫిక్స్‌డ్‌గా ఒక టైమ్ టేబుల్ అనేది వేసుకున్నారు కాబట్టి అవి ప్రాపర్‌గా సక్సెస్‌ఫుల్ అవుతున్నాయి. అలాగే ఒక స్టూడెంట్ కూడా ఏంటంటే ఒక అసైన్‌మెంట్ ఉంది, లేదా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక హోమ్ వర్క్ ఉంది. సో, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేయాలనుకుంటే బికాజ్ యూ విల్ బి అవేర్. ఒక వర్క్ ఉందంటే ఆ వర్క్‌కి మనకి ఎంత టైం పడుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చేసే వర్క్సే కాబట్టి. సో, దాన్ని బేస్ చేసుకొని మీ డైలీ యాక్టివిటీస్‌లో కొన్ని యాక్టివిటీస్ యొక్క టైం తగ్గించుకోవాలి. సపోజ్ రోజు ఈవినింగ్ ఒక 2 అవర్స్ మీరు ఆడుకుంటారనుకోండి. సో, అందులో కొంత టైంని రోజుకొక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ మీరు ప్రాజెక్ట్ వర్క్‌కి అలాట్ చేశారనుకోండి. సో, లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ డే కంగారు పడుతూ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ముందే సబ్మిట్ చేసేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అవునా కాదా? ఓకే. నెక్స్ట్ సో, ఎవ్రీథింగ్ హాస్ ఇట్స్ ఓన్ టైమ్. సో, జనరల్‌గా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా! దేనికైనా టైం రావాలి, దేనికైనా టైం ఉంటుంది. సో, ఓకే. ఈరోజు నీ టైము, నాకు కూడా ఒక టైం ఉంటుంది. నాకు టైం వస్తుంది. నా టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పేసి చాలా మంది డైలాగ్స్ అన్నీ మీరు మూవీస్‌లో చూస్తుంటారు. బయట కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. బట్ ద థింగ్ ఈస్ మీ అందరికీ కూడా ఈ ప్రావర్బ్ తెలిసే ఉంటుంది. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. టైం అనేది అండ్ టైడ్ అంటే తెలుసా మీ అందరికి? ఓకే. క్లాస్ చాలా సైలెంట్‌గా ఉంది. ఐయామ్ గెట్టింగ్ దిస్ ఫీలింగ్. ఒక్క నిమిషం. ఓకే. మా అందరికి స్క్రీన్ బానే వినిపిస్తుంది కదా! క్లాస్ అందరూ వింటున్నారా ప్రాపర్‌గా? స్పీక్ లౌడ్‌లీ. ఓకే. నా వాయిస్ బాగా లోగా వస్తుందా? ఓహ్! సారీ. ఇప్పుడు ఓకేనా? నా వాయిస్ క్లియర్‌గా ఉందా?
సమ్మన్ టెక్స్ట్ మీ. ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా, లౌడ్గా ఉందా, ఇంకొంచెం రైస్ చేయాలా? ఓకే, హ్యాండ్ రైస్ చేశారు భానుప్రకాష్. ఒక్క నిమిషం భానుప్రకాష్. ఓకే భానుప్రకాష్, అన్మ్యూట్ చేసుకోమ్మా. సారీ, వాయిస్ లోగా ఉందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో ఇప్పటి వరకు చెప్పిన క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఏం చెప్పుకున్నా? ఓకే, పోకో M2 అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. పోకో M2, ఐ గేవ్ యూ ద పర్మిషన్. చెప్పండి అమ్మా, ఏంటి మీ డౌట్ ఏంటి? సార్ సరిగా అర్థం కావడం లేదు సార్. అదే ఏం అర్థం అవ్వలేదు? క్లాస్ ఉంది సార్, మేడం చెప్పింది ఇప్పుడు మార్నింగ్, అప్పుడు అర్థం కావలేదు సార్. మేడం చెప్పింది అర్థం కాలేదా? అవును సార్, కొంచెం సరిగా స్పీకర్ రావడం లేదు. మేడం చెప్పిన క్లాస్ గురించి చెప్పట్లేదు. సో ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను కదా నేను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం మీకు డౌట్స్ ఏమైనా ఉంటే రేపు పొద్దున క్లియర్ చేస్తారు. మేడం మరి డౌట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు కదమ్మా, అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీరు? టైం మేనేజ్మెంట్ లో ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం లేవు సార్. ఓకే ఓకే, మ్యూట్ చేసుకోం మనం. మూర్తి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో సార్. మూర్తి చెప్పమ్మా. సార్ వాయిస్ సరిగా రాకున్నాను సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు బాగా సార్. ఓకే ఓకే, ఇంకా ప్రాబ్లం రాదులేము, ఇప్పుడు వస్తుంది మీకు వాయిస్ క్లియర్ గా. సరే ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉందా నాది? సో యాజ్ ద సేయింగ్ గోస్, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. సో టైం అంటే మీ అందరికీ తెలుసు, టైడ్ అంటే అలాం, సముద్రంలో అలలు వస్తాయి కదా. సో ఎప్పుడైనా మీరు ఒక అల ఆగిపోవడం చూసారా? సో అలా ఎవరి కోసం ఆగదు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఆగదు. సో సిమిలర్లీ టైం అనేది కూడా, సో మనకి హెల్త్ బాగాలేదనో, లేదా ఈ సీజన్ అనో, లేదా ఇంకా ఏదైనా రీజన్ వల్ల మనకి ఇంకా ఎక్కువ టైం కావాలనో, ఎగ్జామ్ అనో, సో నాట్ ఇన్ ఏ సింగిల్ సిచ్యువేషన్, ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా టైం అనేది ఎవరి కోసం ఆగదు. ఇట్ స్టాప్స్ ఫర్ నో వన్. సో 24 hours అంటే 24 hours. ఒక రోజు ఒక సెకండ్ మనకి ముగిసిపోయిందంటే యూ విల్ నెవర్ ఫేస్ ఇట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. అది మళ్ళీ రాదు. సిమిలర్లీ టైడ్ అంటే కూడా అంతే. ఒకసారి అలా అనేది వెనక్కి రావడం, ముందుకు రావడం అనేది జరగదనమాట. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ టైమ్ ఈస్. ఎందుకంటే ఒకసారి మనం కోల్పోయిన సెకండ్ ఆర్ మినిట్ ని మళ్ళీ మనం తెచ్చుకోలేం వెనక్కి. కాబట్టి మనకి ఉన్న టైంని యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, ఇప్పుడు ఈ 35 days కూడా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కానీ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఈ టైంలో ఏంటంటే చెప్తున్నారు కదా, ఇన్ కేస్ మీరు మీ మూడ్ బాగోకో, లేకపోతే ఇంకా ఏదైనా రీజన్స్ వల్ల క్లాస్ వినలేదు అనుకోండి. మొన్నటి వరకు మీకు జరిగినాయి ఆ క్లాసెస్? ఎవరికి జరగలేదు కదా. నౌ యూ హ్యావ్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ. మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ క్లాసెస్ వినడానికి. అండ్ ఇఫ్ యూ డోంట్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ, యూ విల్ నాట్ గెట్ ఇట్ అగైన్. యూ మే నాట్ గెట్ ఇట్ అగైన్. ఎందుకంటే కొన్ని ఛాన్సెస్ అనేవి, ఆపర్చునిటీస్ అనేవి మనకి లైఫ్ లో కొన్నిసార్లు వస్తాయి. అండ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్. ఎందుకంటే అది మళ్ళీ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఓకే, సో సిమిలర్లీ ప్రతిదీ మన లైఫ్ లో జరిగే ప్రతి దానికి కూడా ఒక సీజన్ ఉంటుంది. లైక్ యూ కెన్ నో, ఇప్పుడు వర్షాలు మనకి ఎప్పుడు పడతాయమ్మా? దేర్ ఈస్ ఎ సెపరేట్ సీజన్ ఫర్ దాని టైం వస్తుంది. వర్షాలు పడే టైంలో వర్షాలు పడతాయి. సమ్మర్ లో బాగా ఎండలు ఉంటాయి. నెక్స్ట్ వింటర్ లో మీకు తెలుసు బాగా చల్లగా ఉంటుంది.
సో ఎవ్రీవన్ విల్ హ్యావ్ డిఫరెంట్ టైం అనమాట. ప్రతిదానికి సీజన్‌కి డిఫరెంట్ టైం ఉంటుంది. అలాగే పుట్టుక, చావులో కూడా. సో టైం వచ్చినప్పుడు పుట్టేవాళ్ళు పుడతారు. చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటారు. ఓకే. అండ్ అలాగే దెబ్బలు. యూ విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇంజురీస్ ఇన్ యువర్ లైఫ్. కొన్నిసార్లు మన తప్పిదం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇట్ ఆటోమేటికల్లీ హ్యాపెన్స్. మన తప్పు లేకపోయినా గానీ ఎదుటి వాళ్ళు చేసే మిస్టేక్ వల్ల యూ విల్ బి లూజింగ్ సంథింగ్. లైక్ యూ విల్ బి హావింగ్ సమ్ ఇంజురీస్. అండ్ దేర్ విల్ బి టైమ్ టు వీప్. ఇక్కడ వీప్ అంటే ఏంటంటే క్రయింగ్ అనమాట. సో ఏడవాల్సిన టైం సెపరేట్ ఉంటుంది. నవ్వడానికి సెపరేట్ టైం ఉంటుంది. బికాజ్ ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ యూ గో టు ఎ మ్యారేజ్, ఏదైనా పెళ్ళికి వెళ్లారనుకోండి, యూ హావ్ టు కీప్ లాఫింగ్. మీ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం, వాళ్ళతో టైం ఎంజాయ్ చేయడం అదంతా చేస్తారు. అండ్ వెన్ యూ గో టు ఎ ఫ్యూనరల్, ఎవరైనా చనిపోయినప్పుడు మీ రిలేటివ్స్ వెళ్తే యూ కాంట్ లాఫ్ దేర్, రైట్? బికాస్ టైమ్ ఈస్ నాట్ డిమాండింగ్ యూ దేర్. అక్కడ ఆ టైం వేరు, ఆ సిట్యుయేషన్ వేరు. అండ్ దేర్ ఇస్ ఎ టైమ్ టు డాన్స్ యాస్ వెల్. అంటే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి. బాధపడాల్సిన టైంలో బాధపడాలి. సో ఎవ్రీథింగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైమ్. ఓకే. సో నెక్స్ట్ 1 సెకండ్. సో బెనిఫిట్స్. సో మనం ఏదైనా ఒకటి చేసామంటే డెఫినెట్‌లీ వి రిక్వైర్ సమ్ బెనిఫిట్స్. మనము ఎటువంటి ఉపయోగం లేకుండా ఏమీ చేయం కదా! యాస్ వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ఈవెన్ మనం ఫుడ్ తింటున్నామంటే మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి తింటున్నాం. అవసరం దీనివల్ల మనకు ఉపయోగం లేదు అన్న పని మనం ఏది చేయం. సో టైమ్ మేనేజ్‌మెంట్ మనం చేసుకోవాలి అంటున్నాను కదా! సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఎందుకు చేయాలి? దానివల్ల మనకొచ్చే లాభాలేంటి? సో దీస్ ఆర్ ద 10 బెనిఫిట్స్ వి హావ్ ఫర్ టైమ్ మేనేజ్‌మెంట్. సో టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం వల్ల ఉన్న కొన్ని బెస్ట్ బెనిఫిట్స్ ఏంటనేవి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్, సో లెస్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే తెలుసు కదా! ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం వైవా సెషన్‌లో చూసాం. చాలా మందికి ఈ క్లాసెస్‌లో ఏం విన్నారు అండ్ వాట్ ఈస్ సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అని, వాట్ ఈస్ ప్రెజెంటేషన్, ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అని కొన్ని క్వెషన్స్ అడిగారు. నేను అడిగాను, కొంత మేడం కూడా అడిగారు. సో చాలా మందికి తెలిసిన ఆన్సర్ కూడా చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది అనేది ఎందుకు జరిగింది? స్ట్రెస్‌కి గురయ్యారనమాట. బికాజ్ యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇలా ఒక క్వెషన్ నన్ను అడుగుతారు, నేను అది ఆన్సర్ చెప్పాలని ప్రిపేర్డ్‌గా లేకపోవడం వల్ల మీకు స్ట్రెస్ అనేది వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఒకవేళ మీకు వైవా ఉంటుందని ముందు రోజే చెప్పుంటే, ఇలా ముందు రోజే చెప్పి మీకు ఈ క్వెషన్ ఉంటుంది, ఈ క్వెషన్ అడుగుతాం, మీరు ఆన్సర్ చెప్పాలంటే యూ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దానికి ప్రిపేర్డ్‌గా ఉంటారు. ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా మీరు దానికి ఆన్సర్ చెప్పగలరు. కాబట్టి మనం ఎప్పుడైతే టైం అనేది ప్రాపర్‌గా మేనేజ్ చేసుకున్నామో మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వన్, బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా మనం టైం అనేది ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే ఏమైందంటే ఏ టైంలో ఆ టైం కంప్లీట్‌గా వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. పెండింగ్ వర్క్స్ అనేవి ఉండవు. పెండింగ్ వర్క్స్ అనేవి ఉంటే ఏమైద్ది, మన బాస్ ఎవరైతే ఉన్నారో లేదా మీకు మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, మీ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు సిలబస్ అనేది మనకి చాలా సిలబస్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అసైన్‌మెంట్స్ పెట్టాలి. ప్రాజెక్ట్ వర్క్స్ చేయాలి. ఇంకా ప్రాక్టికల్స్ చేసుకోవాలి. సో నథింగ్ విల్ స్టాప్ ఫర్ అస్. అవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పబ్లిక్ ఎగ్జామ్‌లో ప్రాపర్‌గా మార్క్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే తక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో, అన్నీ బ్యాలెన్స్‌గా చేసుకుంటున్నామో ఎఫెక్టివ్‌నెస్ అనేది పెరుగుతుందనమాట. ఎఫెక్టివ్‌నెస్ అంటే ఏంటి? మనం చదవగలిగింది బాగా అర్థమవుతది. ఓకేనా? దట్ ఈస్ బ్యాలెన్స్ అన్నమాట. బ్యాలెన్స్ ఉంచుకోవడం. నెక్స్ట్, మోర్ టైమ్ ఫ్రీడమ్. సో మనకున్న 24 అవర్స్‌ని అంతా కూడా మనం డివైడ్ చేసుకొని ఈ టైంలో ఈ పని, ఈ టైంలో ఈ పని అని మనం డివైడ్ చేసుకున్నాము. మనకి ఫ్రీడమ్, ఎక్కువ ఫ్రీ టైమ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఇది పని చేసుకోవాలి అని చెప్పేసి బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఫ్రీ టైమ్ ఎక్కడుంది? దాన్ని మన కోసం ఎలా యూజ్ చేసుకోవాలి? అనేది మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఫ్రీగా ఉన్నాము అన్న ఫీలింగ్ కలుగుతుందనమాట. ఓకే. సో దాన్ని ప్రొడక్టివ్‌గా, క్రియేటివ్‌గా, ఎనర్జైజ్డ్‌గా ఉండటానికి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోకస్. ఫోకస్ కూడా ఉంటుందనమాట. ఎందుకంటే మనం ఏ టైంలో ఏ వర్క్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకున్నప్పుడు వేరే దాని మీదకెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నామంటే కంప్లీట్‌గా మన ఫోకస్ అనేది ఆ వర్క్ మీదే ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్‌గా దాని మీద వర్క్ చేయగలం. బికాజ్ ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారనుకుందాం.
లైక్ ఇప్పుడు ఈ 10 to 11 మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్. లెట్స్ సే అది మ్యాథ్స్ క్లాస్ అనుకుందాం. సో మ్యాథ్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ అనేది దాని మీద ఉండాలి. నెక్స్ట్ అవర్ మళ్ళీ ఫిజిక్స్ ఉంది లేదా కెమిస్ట్రీ ఉంది. సో ఆ ఫార్ములాస్ ఏమైనా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఏంటంటే మీకు ఫోకస్ ఉండదు. ఇది రాదు, అది రాదు. 2 విధాలుగా మీరు లాస్ అవుతారనమాట. సో అలాంటి అంబిగ్విటీ పోవాలి అంటే ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది చేసుకున్నప్పుడు ఫోకస్ అనేది కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. నెక్స్ట్ హై లెవెల్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఇక్కడ ప్రొడక్టివిటీ ఏంటంటే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి స్ట్రెస్ లేదు. ఫోకస్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మనం చేసే పనిలో మనం సక్సెస్ అవుతాం. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా! కాబట్టి ఇట్ విల్ బి షోన్ ఇన్ యువర్ రిజల్ట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ లెస్ ప్రొక్రాస్టినేషన్. సో మీకు ప్రొక్రాస్టినేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. కెన్ సమ్‌వన్ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్? ప్రొక్రాస్టినేషన్ మీనింగ్ ఎవరు చెప్తారమ్మా నాకు? రేజ్ యువర్ హ్యాండ్స్. ప్రొక్రాస్టినేషన్ మీనింగ్ ఎవరు చెప్తారు? మీకు ప్రీవియస్ క్లాస్‌లో చెప్పిన ఓకే. హ్యాండ్ రైజ్ చేశారు. జీజేసీ టౌన్ కర్నూల్. 1 సెకండ్. ఐ యామ్ గివింగ్ యూ పర్మిషన్. అన్‌మ్యూట్ చేసుకోండమ్మా. జీజేసీ టౌన్ కర్నూల్. జీజేసీ టౌన్ కర్నూల్. Good morning, sir. యా వెరీ గుడ్ మార్నింగ్. My name is Shweta. యా శ్వేత. ఏం సార్ దాని? Procrastination. Procrastination అంటే ఏంటమ్మా? పోస్ట్‌పోన్ చేయడం. ఓకే. వెరీ గుడ్. అంతకుముందు క్లాస్‌లో చెప్పాం కదా! అది గుర్తుపెట్టుకున్నావా? అవును సార్. ఓకే. వెరీ గుడ్. సో యాక్చువల్లీ నేను ఫస్ట్‌లోనే అందరితో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాను. బట్ నౌ ఐ యామ్ ఆస్కింగ్ యూ. సో నువ్వు మొన్న వైవా సెషన్‌లో ఉన్నావా? సాటర్‌డే వైవా సెషన్ జరిగింది కదా! అన్‌మ్యూట్ చేసుకోమ్మా. మ్యూట్‌లోకి వెళ్ళిపోయారు మీరు. అన్‌మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఒక్కసారి అన్‌మ్యూట్ చేసుకోండి సార్ మీరు. జీజేసీ టౌన్ కర్నూల్. యా శ్వేత. సో వైవా సెషన్‌లో ఉన్నావు కదా నువ్వు? ఎస్ సార్. సో హౌ డు యూ ఫీల్? ఎలా ఫీల్ అయ్యావు వైవా వల్ల? అంటే అంతకుముందు ఎప్పుడైనా వైవా సెషన్ జరిగిందా నీకు? మీ 10థ్‌లో గాని, కాలేజ్‌లో గాని ఆర్ సాటర్‌డేనే ఫస్ట్ టైమా? నో సార్ జరగలేదు. సో సాటర్‌డే ఫస్ట్ టైమ్. నువ్వు పార్టిసిపేట్ చేసావా? లేదు సార్. అక్కడ ఓన్లీ జస్ట్ విన్నాను. ఓకే. సో హౌ డిడ్ యూ ఫీల్? ఆ వైవా వల్ల ఏమన్నా యూజ్ ఉంటుంది అంటావా? ఎస్ సార్. యూజ్ ఉంటుంది. మన టాలెంట్ ఏంటో మనకు తెలుస్తుంది సార్. సో ఓకే. మీ టాలెంట్ మీకు తెలుస్తుంది. ఇంకా? మన కాన్ఫిడెన్స్ దానిపైన ఎంత ఉందో కూడా తెలుస్తుంది. బయటపడుతుంది. యాహ్! బికాజ్ ఇప్పుడు అసెస్మెంట్స్ అనేవి పెడుతున్నాం కదమ్మా! చాలా మందికి ఏంటంటే కొంతమంది కాపీ చేయడం, ఫ్రెండ్స్ దగ్గర ఆన్సర్స్ తెలుసుకొని రాయడం అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో ఆల్టర్‌నేట్ వీక్స్ మేము ఏం చేస్తున్నామంటే ఈ వైవా సెషన్స్ పెట్టేది ఎందుకంటే సో ఎవ్రీవన్ విల్ నో వేర్ దే ఆర్. ఓకే. శ్వేత యూ కెన్ గో అండ్ సిట్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. సో అందరికీ చెప్తున్నాను. ఈ వైవా సెషన్స్ అనేది పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సో ఎగ్జామ్‌లో ఏంటంటే మనం కాపీ కొట్టి రాయగలం. బట్ క్లాస్‌లో మనల్ని సార్ వచ్చి క్వెషన్ అడిగినప్పుడు నుంచెల్లి చెప్పాలంటే కెన్ యూ కాపీ ఇట్? యూ కాంట్ కాపీ. సో మీరు కాపీ కొట్టకూడదు అని కాదు. సో కొంతమందికైనా ఈ క్లాసెస్ అనేవి ఎలా అర్థమవుతున్నాయి? వాట్ యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ ద క్లాసెస్ అనేది తెలుసుకోవడం కోసం. ఎందుకంటే మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో తెలిస్తేనే కదా నెక్స్ట్ క్లాసెస్ అనేవి ఎలా చెప్పాలి? ఇంకేమన్నా ఏరియాస్‌లో ఇంప్రూవ్ చేయాలా అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. సో టు నో ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఈ వైవా సెషన్స్ అనేవి జరుగుతాయి. ఆల్రెడీ సౌజన్య మేడం చెప్తూ ఉంటారు మీకు. సో ముందు కూడా మీకు వైవా సెషన్స్ ఉంటాయి. నాట్ ఎవ్రీ సాటర్‌డే. ఒక సాటర్‌డే ఎగ్జామ్ ఉండి, ఒక సాటర్‌డే వైవా. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమేమైతే టాపిక్స్ చెప్తున్నామో జస్ట్ నోట్ డౌన్ దోస్ టాపిక్స్. ఆ టాపిక్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ గాని అవన్నీ నోట్ చేసుకొని బిఫోర్ గోయింగ్ టు అన్ ఎగ్జామ్ ఆర్ ఎ వైవా సెషన్ అవన్నీ కొంచెం రివైజ్ చేయండి. సో దట్ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు రెస్పాండ్ రైట్? కాబట్టి బీ ప్రిపేర్డ్.
దేనికైనా గానీ, ఎప్పుడు ఏది అడిగినా, ఏం చెప్పమన్నా గానీ ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఓకే. ఓకే. లెట్స్ కంటిన్యూ విత్ ది క్లాస్. సో, ప్రొక్రాస్టినేషన్ అంటే ఒక్క నిమిషం. మళ్ళీ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. కర్నూల్. ఓకే. మీరు హ్యాండ్ లోవర్ చేయండి. ఓకే. ఫైన్. సో, జస్ట్ ఒక 5 మినిట్స్ ఐ విల్ కన్క్లూడ్. రేపు కంటిన్యూ చేద్దాం. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ బెనిఫిట్స్ అన్నీ చూసేసి మనం ఈరోజు క్లాస్ అనేది ఎండ్ చేసేద్దాం. సో, లెస్ ప్రొక్రాస్టినేషన్ అని చెప్పాను కదా! సో, లెస్ ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటో ఆల్రెడీ శ్వేత చెప్పింది. సో, పోస్ట్‌పోనింగ్ థింగ్స్. సో, పోస్ట్‌పోన్ అనేది మనం ఎప్పుడు చేస్తామమ్మా? ఇప్పుడే లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఇప్పుడు 11:00కి మీ అందరికీ కూడా ఏదో క్లాస్ ఉండుంటుంది. కానీ ఈ క్లాస్‌లో ఉండడం వల్ల అది కొంచెం పోస్ట్‌పోన్ చేయడం, లేట్‌గా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో, అది జరగకుండా ఉండాలంటే ఏంటంటే మనం టైమ్ మేనేజ్ చేసుకోవడం వల్ల సో, ఈ పోస్ట్‌పోన్ చేసుకునే అలవాటు అనేది తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ థింగ్స్ ఆర్ సింప్లర్ అండ్ ఈజియర్. సో, మనం ప్రాపర్‌గా మేనేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఏది కూడా మనకి కష్టంగా అనిపించదు. వర్క్స్ అనేవి ఈజీగా అవుతాయి అండ్ టైమ్ టు టైమ్ చేస్తున్నప్పుడు ఎఫెక్టివ్‌గా కూడా జరుగుతాయన్నమాట. యూ విల్ నాట్ ఫ్రస్ట్రేషన్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? పలానా టైంలో మనం ఒక వర్క్ కంప్లీట్ చేయలేకపోతే ఏంటంటే ఆటోమేటిక్‌గా మన మీద మనకు కోపం వస్తుంది. అరే! ఈ వర్క్ పెండింగ్ ఉండిపోయిందని కొంతమందికి. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ మనం చేయాల్సిన పని మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. సో, ఈ వర్క్ కంప్లీట్ కాలేదంటే నెక్స్ట్ పీరియడ్‌కొచ్చేసరికి ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్‌తో మనం నెక్స్ట్ క్లాస్‌కి వెళ్తాం. సో, అది కూడా మనకి ప్రాపర్‌గా జరగదనమాట. సో, డేలో మనం చేసే పనులు ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పని మీద మనం ఫోకస్ అనేది ప్రాపర్‌గా ఉంచుతాం. అంతే ఎనర్జీతో చేస్తాం. ఓకే. సో, అందుకే ఈ ప్రాపర్ టైమ్ మేనేజ్‌మెంట్ వల్ల ఏంటంటే మనకి థింగ్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఈజీ, దే విల్ అపియర్ యాస్ ఈజీ ఫర్ అస్. ఓకే. నెక్స్ట్ లెస్ డిస్ట్రాక్షన్. సో, మనం చేయాల్సిన అన్ని పనులకి కూడా మనం టైం పెట్టేసుకున్నప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవుతామా? ఆబ్వియస్‌లీ అవ్వం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈరోజు చేయాల్సిన పనులన్నీ కూడా ఆల్వేస్ దే విల్ బి ఇన్ అవర్ మైండ్. అండ్ వెన్ యూ హావ్ ప్రాపర్‌లీ మేనేజ్డ్ దెమ్ వెల్, సో, అమ్మో! ఆ పని ఒకటి పెండింగ్ ఉండిపోయింది అన్న డిస్ట్రాక్షన్ అనేది మీకు రాదు. ఎందుకంటే మీరు చేయాల్సిన ప్రతి పనికి కూడా మీరు కొంత టైం అనేది అలాట్ చేసుకున్నారు. కాబట్టి యూ విల్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. నెక్స్ట్ యూ విల్ హావ్ మోర్ ఎనర్జీ. సో, ఎప్పుడైతే మనకి వర్క్స్ అనేవి జరుగుతున్నాయో ఆటోమేటిక్‌గా ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అవునా కాదా? సో, మనం అనుకున్న ఒక పని జరిగితే నెక్స్ట్ పని చేయడానికి మనం రెట్టింపు ఉత్సాహంతో వెళ్తాం. సిమిలర్‌లీ ఈ టైమ్ మేనేజ్‌మెంట్ వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఇన్ వాటెవర్ యూ డూ. సో, నెక్స్ట్ టైమ్ టు థింక్. ఆబ్వియస్‌గా మనకి ఆలోచించడానికి ఎక్కువ టైం అనేది ఉంటుంది రోజులో. ఎందుకంటే మీరందరూ ఈరోజు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు యూ జస్ట్ సిట్ అలోన్. మీరు ఒంటరిగా కూర్చొని ఒకసారి ఆలోచించండి. రోజులో ఎంత టైంని మీరు యూజ్ చేస్తున్నారు? ఎంత టైంని వేస్ట్ చేస్తున్నారు? అని ఆలోచిస్తే యూ విల్ గెట్ ఎన్ ఐడియా. అంటే ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నాం? ఆ టైంని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఆ టైంలో ఏం పనులు చేయొచ్చు? ఏం చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాం? మన కెరియర్‌లో గాని, మన క్యారెక్టర్ పరంగా గాని ఎలా డెవలప్ అవుతాం? సో, ఇవన్నీ ఆలోచించడానికి యూ విల్ గెట్ సమ్ టైమ్. సో, ఓకే. వేరియస్ టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్. సో, దీస్ టెక్నిక్స్ వి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ యాస్ ఇట్స్ ఆల్రెడీ 11:00. మనం ఈ టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేద్దాం. సో, ఈరోజు చెప్పిన క్లాస్‌లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డస్ ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? అమ్మా మీకు చిన్న డౌట్ ఉన్నా పర్లేదు అడగండి. వాటెవర్ యూ హావ్ డౌట్ అప్పటికప్పుడే మీరు క్లారిఫై చేసేసుకోండి. డోంట్ ప్రొక్రాస్టినేట్ దెమ్. ఏవి కూడా పోస్ట్‌పోన్ చేయొద్దు. ఓకే. మూర్తి ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో సార్. మూర్తి చెప్పమ్మా. టైమ్ మేనేజ్‌మెంట్. హలో. టైమ్ మేనేజ్‌మెంట్. నువ్వు విన్నావా క్లాస్ ఇప్పటివరకు నేను చెప్పింది? విన్నాను సార్. నేను చెప్పింది మరి టైమ్ మేనేజ్‌మెంట్ గురించే కదా! ఏం అర్థం కాలేదు సార్. ఏం అర్థం కాలేదా? అవును సార్. మీ ఫ్రెండ్స్‌కి అర్థం కాలేదా? నీకు ఒక్కడికే అర్థం కాలేదా? మీ ఫ్రెండ్స్‌కి ఎవరికీ అర్థం కాలేదా మీ కాలేజ్‌లో?
కొంచెం మేడం నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ లో చెప్తున్నానమ్మా క్లాసు. సార్ అర్థమైంది సార్, కానీ 9 ఉండాలి సార్. ఏంటమ్మా? యూ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ సార్. ఎస్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ అంటే బలం కాదమ్మా. ఇక్కడ ఎనర్జీ అంటే ఏంటంటే మనం ఒక వర్క్ చేయడానికి మనకి సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ అనేది ఉండాలి. అంటే ఒక పని చేస్తున్నామంటే ఇది మనం కంప్లీట్ చేయగలం అన్న నమ్మకంతో మనం స్టార్ట్ చేస్తాం ఏ పనైనా. ఎప్పుడైతే మనకి వేరే పనులు యొక్క డిస్ట్రాక్షన్ రాలేదో ఆటోమేటిక్ గా మనం రెట్టింపు ఉత్సాహంతో ఆ పనులు చేస్తామని నేను చెప్పాను ఆల్రెడీ ఆ టాపిక్ చెప్పేటప్పుడు. అలా ఏంటంటే మనకి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటాయి, అంటే ఆ పని మనం కంప్లీట్ చేయడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది యూ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ అంటే దాని అర్థం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మూర్తి, ఇన్ కేస్ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు అర్థమైంది అంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోమ్మా. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే నేను ఇప్పటివరకు చెప్పిందంతా టైం మేనేజ్మెంట్ గురించే. సో టైం ని మేనేజ్ చేసుకోవడం అనమాట. ఓకే నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ వీ విల్ వైండ్ అప్ ద సెషన్. యాజ్ 11 దాటిపోయింది కాబట్టి మీ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి. అండ్ రేపు అందరూ కూడా షార్ప్ గా 9కి జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఈ రోజు ఆల్మోస్ట్ 11:20 వరకు సౌజన్య మేడం చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మీరు లేట్ గా జాయిన్ అవడం వల్ల. దయచేసి మీరు అందరూ కూడా 9కే జాయిన్ అయిపోయారు అనుకోండి, మేడం 10కి క్లోజ్ చేస్తారు. మనకి 1 అవర్ ఉంటుంది ఫుల్ గా క్లాస్ చెప్పుకోవడానికి. నాకు ఈ రోజు ఏంటంటే 40 మినిట్సే ఉంది. దానికి అది సౌజన్య మేడం మిస్టేక్ కూడా కాదు, బికాజ్ మీరు లేట్ గా జాయిన్ అవడం వల్ల లేట్ అయింది అనమాట. ఫైన్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్. We will end today's session for now. Thank you all. Bye. Nokraj.